పవిత్రమైన క్షేత్రంలో మనకై వెలసి అనుగ్రహిస్తున్న దేవతామూర్తులందరికీ నమస్కరిస్తూ ఈ సన్నిధానంలో 3 రోజుల పాటు పరమాచార్య వైభవాన్ని చెప్పుకునే భాగ్యం మనకి లభించింది. పరమాచార్యుల వైభవం అని చెప్పగానే చాలామంది వారి గురించి ఉన్న విషయాలన్నీ మనసులో మననం చేసుకుంటారు. ఎందుకంటే వారి గురించి తెలియని వారు ఎవరూ లేరు అని చెప్పాలి. అంతేకాదు వారి పేరు చెప్తే చాలు 2 చేతులు ముకుళించి నమస్కరించుకునే స్వభావం సనాతన ధర్మంలో అందరికీ ఉన్నది. అంటే సనాతన ధర్మంలో అందరికీ ఒక గురువుగా చెప్పదగ్గ గొప్ప ఆచార్యమూర్తి జగద్గురువు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అయితే వారి గురించి అనేక మహిమలు పుస్తకాలుగా వచ్చాయి, చాలామంది చూసుంటారు. అది అనేక భాషల్లో వచ్చాయి, తెలుగులోనూ వచ్చాయి, అదేవిధంగా తమిళం, ఇంకా దేశ భాషల్లో ఇంగ్లీష్లో అన్నిట్లోని వారి మహిమలు ఈ మధ్య చాలా పుస్తకాలుగా వచ్చాయి. మహిమలు చదువుతుంటే మనకు ఉత్సాహం కలుగుతుంది, శ్రద్ధ కలుగుతుంది. ఇక వారి వల్ల అబ్బురములు జరిగి జీవితాలు బాగుపడ్డ విషయాలు కూడా తెలుస్తాయి. అయితే ఇది ఒక పార్శ్వం వారి గురించి మనం గ్రహించేది. కానీ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే ఆదిశంకర పరంపరకు చెందినటువంటి ఆచార్యమూర్తి వారు. ఇది ముందుగా తెలుసుకోవాల్సింది. ఆదిశంకర భగవత్పాదుల వారు అంటే సనాతన ధర్మానికి ఒక సాకార స్వరూపం అని గ్రహించాలి. కనుక సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా సముద్ధరణ చేసి ప్రతిష్ఠ చేసిన మహానుభావులు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇది ఒక్కటి గ్రహించగలగాలి. అంతేగాని అద్వైతానిక విశిష్టాద్వైతానిక కాదు, సమగ్ర సనాతన ధర్మానికి ఆచార్యులు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆ పరంపరలో వచ్చిన వారందరూ అదే పని చేస్తారు. కనుక మనం ఆదిశంకరుని నమస్కరించుకోవడం అంటే సనాతన ధర్మాన్ని నమస్కరించుకోవడం, సనాతన ధర్మాన్ని నమస్కరించుకోవడం అంటే పరమేశ్వరుని నమస్కరించుకోవడమే. ఎందుకంటే పరమేశ్వరుడు అంటేనే ధర్మమే ఆయన స్వరూపము. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పిన, ధర్మస్య ప్రభు రచ్యుత అని చెప్పిన, సృష్టి స్థితుల ఈ కారకుడైన భగవంతుడు ఎవరున్నాడో ఆయన నుంచే ధర్మం వ్యక్తమైంది. అంటే ఆయన యొక్క ఆజ్ఞాస్వరూపమే ధర్మము. ఆ ధర్మము శృతితో మొదలై స్మృతులతో పురాణాలతో సాగుతూ వచ్చినటువంటిది. దాన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ కలి ప్రభావానికి మనం దెబ్బతినకుండా కాపాడుతూ వచ్చిన ఆచార్య పరంపరల్లో క్రమంగా భగవంతుని తర్వాత వచ్చిన మహర్షులను నమస్కారం చేసుకుని ఆడ తర్వాత మనం వేదవ్యాసులు నమస్కారం చేసుకుంటాం. వేదవ్యాసుని తర్వాత మళ్ళీ సమగ్ర సనాతన ధర్మ ప్రతిష్టాతగా శంకర భగవత్పాదుల వారిని నమస్కరిస్తున్నాం. ఆయన ప్రతిష్ఠ చేసిన పీఠముల్లో తనంతట వారే ఉంటారని తానే తెలియజేశారు. అలాగే మనకి సనాతన ధర్మాన్ని ఆ పీఠ పరంపర నేటికి రక్షిస్తుంది. ధర్మాన్ని ఎన్ని రకాలుగా రక్షించాలో ఆ ప్రణాళిక అంతా శంకర భగవత్పాదుల వారే ఏర్పాటు చేశారు. ఆ ప్రణాళికను ఆయా దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రభావం చూపిస్తూ నిలుపుతున్న వారే ఆచార్య పరంపర. ఆ ఆచార్య పరంపరలో కాంచీ కామకోటి సర్వజ్ఞ పీఠానికి 68వ పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. వారి పీఠాల్లోకి వచ్చిన మొదలుకుని సిద్ధి పొందిన వరకు ఉన్నటువంటిది ఒక అద్భుతమైన చరిత్ర. వారి ద్వారా ధర్మం ఎలా రక్షింపబడింది, వారి మాటల్లో సనాతన ధర్మం ఏమిటి అనేది చెప్పడమే ఈ 3 రోజుల యొక్క ప్రవచనం యొక్క ముఖ్యాంశం. అంతేగాని మహిమలు మొదలైనవి చాలా ఉన్నాయి. మహిమలతో గొప్ప ఆకర్షణ కూడా కలిగించవచ్చు. కానీ ఎక్కువగా వాటి జోలికి వెళ్లకుండా సనాతన ధర్మాన్ని వారు ఎలా పరిరక్షించారు అని చెప్పడమే ఇందులో ఉన్న ఉద్దేశం. వారి ద్వారా మన సనాతన ధర్మం యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలగాలి. ఆ 2 ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని చెప్పుకుంటున్న అంశం ఇది. పైగా వారి గురించి మాట్లాడినప్పుడు వారు ఎటువంటి సమయంలో వచ్చారో మనం గమనిస్తే అప్పటికి భారతదేశానికి ఇంకా స్వాతంత్రం సిద్ధించలేదు. పరాయి పాలన ఉన్నటువంటి కాలం. ఆ పరాయి పాలనలో వారి ప్రభావం చాలా ఉన్నది భారతీయుల మీద. ఆ ప్రభావంలో ప్రధానంగా తమదైన సంస్కృతిని విస్మరించడం ఒకటి, పరాయితనమే గొప్పదనే భావం ఒకటి. ఈ 2 భావాలు ఉన్నటువంటి స్థితి. మేధావులందరూ ఇలాంటి భావాలతో ఉంటే సామాన్యులందరూ ఏమీ తెలియని పరిస్థితులు ఉన్నారు. ఇలాంటి సమయంలో సనాతన ధర్మ ఉద్ధరణ అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. రెండవది అదొక సంధికాలం. ఒకవైపు పరాయి పాలన అంతమవుతూ స్వతంత్ర పాలన వస్తున్నటువంటి సంధికాలం. ఈ సంధికాలంలో రాబోతున్న స్వతంత్ర భారతంలో సనాతన ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, ఇది ఒక పెద్ద బాధ్యత.
అది నిర్వహించిన వారిల్లో ఆనాటి పీఠాధీశ్వరుల్లో ప్రధానంగా చెప్పవలసిన వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా చేశారు అనేది మనం పరిశీలించాలి. దీన్ని బట్టి సనాతన ధర్మంపై ఒక ధైర్యం కలుగుతుంది మనకి. ఎప్పటికప్పుడు ఈ ధర్మాన్ని రక్షించడానికి మహాత్ములు ఆవిర్భవిస్తూనే ఉంటారు అని స్పష్టమవుతుంది మనకి. ఎలాగైతే శంకరులు వచ్చారో తర్వాత కాలంలో మళ్ళీ రకరకాల విభేదాలు, వైషమ్యాలు, అవివేకాలు చాలా వచ్చాయి. మళ్ళీ ఎప్పటికప్పుడు ఆచార్య పరంపర కాపాడుతూనే ఉన్నది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి పూర్వాచార్యులందరూ సామాన్యులు కారు. ఒక్కొక్కరు కూడా వారందరూ కూడా ఈ ధర్మానికి, జ్ఞానానికి చేసిన మహోపకారం అసామాన్యమైనటువంటి అంశం. అయితే ఆచార్య స్వామి వద్ద ఉండేటటువంటిది కేవలం ప్రబోధము, ధర్మ పరిరక్షణమే మాత్రమే కాదు, మరొక అద్భుతమైన అంశం ఉంటుంది. అది ప్రగాఢమైన తపశ్శక్తి. ఇది ముందు గుర్తుపెట్టుకోవాల్సినది. ఎందుకంటే తపశ్శక్తి లేనటువంటి వాడి మాటకి ప్రభావం ఉండదు. అందులో ఆచార్యులకి ఈ నియమాలు, పద్ధతులు వాళ్ళు కఠినంగా పాటిస్తారు. అలా పాటించిన ఆచార్యులు అందరూ ఉన్నారు. కానీ పరమాచార్యుల జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే రామచంద్రమూర్తి గుర్తొస్తారు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఒక రాజుగా, ఒక గృహస్థుగా, ఒక సంపూర్ణమైన ధర్మం ఏదిందో దానికి ఆకారం రామచంద్రమూర్తి. యతి ధర్మం అంతా ఒక రూపం ధరిస్తే పరమాచార్యులు వారు. కనుక యతి ధర్మం ఏదైతే ఉన్నదో సనాతన ధర్మంలో ఒక సన్యాస ధర్మం అని ఒకటి ఉంది. అంటే సన్యాసి ఎలా ఉండాలి, ఏమిటి అనేది ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటించిన మహనీయులు పరమాచార్యులు వారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ కారణం చేతనే వారి ప్రతి మాట మంత్రం అయిపోయింది. మంత్రం అంటే ఏంటో తెలుసా? తావళం పట్టుకుని తిప్పేది కాదు. మననం చేయవలసింది మంత్రం, మననం చేసేవారిని కాపాడేది మంత్రం. అలా చూస్తే పరమాచార్యులు చెప్పిన ప్రతి మాట మనం మననం చేయాలి. ఆ మననం మనల్ని కాపాడుతుంది, మన ధర్మాన్ని కాపాడుతుంది. అది పరమాచార్యుల గురించి అర్థం చేసుకోవాల్సిన అంశం. పైగా ఒకవైపు విజ్ఞాన శాస్త్రం, అప్పుడప్పుడే ప్రజల్లో విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మక్కువ, దాని యొక్క ఏలుబడి జరుగుతున్న సమయంలో వీడు విజ్ఞాన శాస్త్రానికి, వేదాంత శాస్త్రానికి ఉన్నటువంటి అద్భుతమైన అనుబంధాన్ని చూపించిన ఆచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అది ఎలా చేశారనేదే మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. అంతే కదా, విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పెద్దలు కూడా వారి మాటల చేత ప్రభావితులయ్యారు. పైగా ఆ పీఠం పేరు సర్వజ్ఞ పీఠం. సర్వజ్ఞుడు అంటే ఎవరంటే బ్రహ్మజ్ఞానిని సర్వజ్ఞుడు అంటారు. అన్నీ తెలిసినవాడు అంటే అర్థం అంత వేదాంతం చదివాడు కత్తిసామ తెలియదా అని అడిగితే తెలియకపోవచ్చు, కానీ నేను సర్వజ్ఞుడే. అంటే సృష్టిలో ఉన్న అన్ని విద్యలు తెలిసినవాడు సర్వజ్ఞుడు కాదు, సర్వము బ్రహ్మమే అని తెలిసినవాడు సర్వజ్ఞుడు. ఇది తెలుసుకోవచ్చు. అదే వేదాంత జ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మమునకు భిన్నముగా మరొకటి లేదు అనేదే ఉపనిషత్తు ప్రతిపాదించిన సిద్ధాంతం. ఉపనిషత్తు సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే అన్ని ధర్మాలకి, అన్ని జ్ఞానాలకి అల్టిమేట్, అంతిమ తీర్పు ఉపనిషత్తు. ఆ మాట అన్నది ఎవరు అంటే శంకర భగవత్పాలు వారు చెప్తారు. వేదాంతం అనే మాట ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైనా సరే వాద వివాదాలు న్యాయవాదులు చేసిన తర్వాత చివరికి మాట్లాడేది న్యాయమూర్తి. ఆయన ఒక తీర్పు ఇస్తాడు. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత మరి వాద వివాదాలు లేవు కదా. కనుక తీర్పు వాదమునికి అంతము, అలాగే వేదమునికి అంతము వేదాంతము అని ఉపనిషత్తు తీర్మానించిన తీర్పు అని అద్భుతమైన మాటని భగవత్పాదుల వారే మనకు సెలవిచ్చారు. సర్వజ్ఞ శబ్దానికి అది అర్థం. కానీ మానవుడి మేధపై ప్రభావం చూపించి, అందుకే వారు ఒకసారి విజ్ఞాన శాస్త్రం గురించి మాట్లాడతారు, ఒకసారి చరిత్ర గురించి మాట్లాడతారు, ఇంకోసారి రాజనీతి గురించి మాట్లాడతారు. కానీ వీటన్నిటి సనాతన ధర్మం యొక్క ఛత్రఛాయలో మాట్లాడతారు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకే ఇటువంటి వారి యొక్క విశేషాలు మనం గ్రహించడానికి కూర్చున్నామంటే వారి యొక్క కృప మనపై ఉండాలి అని ప్రార్థన చేసుకుంటాం. పైగా పరమాచార్యుల వారిపై వివిధ సందర్భాల్లో ప్రసంగించే భాగ్యం నాకు లభించింది. మొదట ఎప్పుడు అంటే కాంచీపురంలో కాంచీక్షేత్ర మాహాత్మ్యం చెప్పడానికి జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి కరకమలముల ద్వారా వచ్చినటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఆజ్ఞాపించి అక్కడ ప్రవచించమని నాకు ఆదేశించారు. అప్పుడు ఆ ప్రవచనం చేస్తున్నప్పుడు జయేంద్ర సరస్వతి స్వామి వారు నాపై వాత్సల్యంతో స్వామివారి యొక్క సన్నిధానం దగ్గర, అంటే వారి సమాధి పొందినటువంటి చోట, అక్కడ పరమాచార్య వైభవం పొద్దుటిపూట వచ్చి చెప్పు అని చెప్పారండి.
అక్కడ కొద్ది రోజుల పాటు చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అనేక పర్యాయాలు ఏ ప్రవచనం చేసినా మాకు చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి మాట రాకుండా మాట రాదు. అది ప్రధానం. జగద్గురుల అనుగ్రహం మరొకటి. దీనికి తోడు మరికొన్ని సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. కానీ అసలు ఇన్ని ప్రవచనాలు, ఇన్ని మాటలు, ఇంత జీవితం కేవలం చంద్రశేఖరేంద్ర శాస్త్రి మహాస్వామి వారి యొక్క అనుగ్రహం మాత్రమే అనేది మాకు అనుభవం. వారి యొక్క ఒకే ఒక్క దర్శనంతో జీవితమే పరివర్తన జరిగింది. అంతేకాదు, ఎప్పుడు మనస్సు ఒక వ్యగ్రతకు లోనైనా, ఒక శంకాదులకు గురైన హృదయంలో స్ఫురించేటువంటి మూర్తి చంద్రశేఖరేంద్ర శాస్త్రి మహాస్వామి వారి. వారి స్ఫురణ రాగానే మనస్సు శాంతిని పొందుతుంది, ధర్మం నుంచి చెక్కు చెదరకుండా ఉండేలా నిలబెడుతుందండి. అప్పుడు అర్థమైంది, ప్రతివారు ధర్మంలో చెక్కు చెదరకుండా నిలబడాలన్నా, మనస్సుకు ఒక స్పష్టత కావాలన్నా, ఇది సనాతన ధర్మం అని తెలియాలన్నా ఒక ఆచార్యమూర్తి ఎల్లవేళలా మన ముందు ఉండాలి. అలాంటి ఆచార్యమూర్తి మహాస్వామి వారు. ఆయన స్మరిస్తే చాలు మనకు ఆ స్ఫురణ కలిగిస్తారు ఇక్కడ. ఎందుకంటే శంకరులు అంటేనే సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపం. ఆయన స్వరూపమే పరమాచార్య అన్నప్పుడు వారు దక్షిణామూర్తి స్వరూపమే. భగవంతుడు ఎప్పుడు కూడా బుద్ధిని ప్రచోదనం కలిగించడమే భగవత్కృప. బుద్ధికి సరైన ప్రేరణ కల్పించడమే, సరైన జ్ఞానాన్ని ఇవ్వడమే భగవత్కృప. అలాంటి కృప మనకు ఆచార్యుల వల్ల లభిస్తోంది కనుకనే ఆచార్యులను మనం భగవంతుడితో సమానంగా భావిస్తున్నాం. ఎందుకు సమానంగా భావిస్తున్నాం అంటే, భగవంతుడు ఏ ధర్మాన్ని లోకక్షేమం కోసం ఉపదేశించాడో ఆ ధర్మాన్ని మనకు ప్రబోధించేటటువంటి వారు భగవంతుడికి అభిన్నులే అవుతారు కదా. అందుకు వారిని ఆ విధంగా మనం భావన చేస్తున్నాం. అయితే పరమాచార్యుల వారి గురించి చెప్పాలంటే, ఆయన జన్మించింది మొదలుకుంటే 1894లో ఆయన జన్మించారు. 1894లో జన్మించారు అంటే స్వాతంత్రానికి అంత ముందో చూడండి, ఎన్ని తరాలు చూశారో ఆలోచించండి. 1894లో జన్మించిన వారు 1994లో సిద్ధి పొందారు. అంటే 100 ఏళ్ల పాటు ఆయన ఉన్నారు. 32 ఏళ్లలో అనుకున్న పని పూర్తి చేసిన శంకరులు ఇప్పటి కాలానికి సరిపోదని 100 ఏళ్ళు భూమి మీద మసలు అనుగ్రహించడానికి వచ్చారు అనిపిస్తున్నారు, సందేహం లేదు. ఇందులో ఆయన 13వ ఏట సన్యసించారు. అంటే 1907లో సన్యసించారు. 1894లో పుట్టిన మహనీయులు 1907లో సన్యాసం స్వీకరించారు. అంటే తన 100 ఏళ్ల జీవిత కాలంలో 13 ఏళ్ళు బాల్యం వదిలేస్తే అక్కడ నుంచి మిగిలిన జీవితం అంతా ఆయన యతీశ్వరులుగానే ప్రవర్తించారు. అంటే ఎన్ని చాతుర్మాస్యాలు చేసి ఉంటారో చూడండి. చాతుర్మాస్యాలు బట్టి యతి యొక్క ఘనత నిర్ణయించడం కూడా మనకు కనబడుతూ ఉంటుందంటే ఎన్ని చాతుర్మాస్యాలు నిర్వహించారో పరిశీలించవచ్చు. అయితే ఇందులో మొదటి నుంచి వారి యొక్క ప్రవర్తన మనం చూస్తే, సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత వారు కొంతకాలం పాటు కావేరీ నదిగా మరొక వైపు ఉన్నటువంటి ఆశ్రమంలో ఉంటూ అన్ని విద్యలు నేర్చుకున్నారండి. ఆయన విద్యను నేర్పడానికి వచ్చినటువంటి గురువులు అంటే వ్యాకరణ శాస్త్రం, తర్కశాస్త్రం, వేదాంత శాస్త్రం ఇవన్నీ కూడా పీఠాధీశులకు తెలియాలి. కానీ సన్యాసాశ్రమం స్వీకరించిన వారికి ఆ పాఠములన్నీ వారు నేర్పారు. నేర్పేటప్పుడు వాళ్ళు వచ్చి పీఠాధీశులుగా ఆయనకు నమస్కారం చేసి కూర్చుని చెప్పేవారు. అంటే వారు గురువులుగా వచ్చినప్పటికీ కూడా గురువులు గురువైన వారిని నమస్కరించి కూర్చొని పాఠం చెప్పేవారు. అయితే పాఠం చెప్పారనేది లాంఛనం మాత్రమే అని వారే తర్వాత చెప్పినది. మాకు తెలియని సూక్ష్మాంశములు కూడా తర్వాత వారు వివరిస్తుంటే మేము ఆశ్చర్యపోయామని గురువులే చెప్పారు. దీన్ని బట్టి సర్వజ్ఞ అనే శబ్దానికి వారు ఏ విధంగా జీటుగా ఉన్నారో మనకు తెలుస్తున్నది. ఆ విధంగా సర్వ విద్యలు నేర్చినటువంటి మహాతపస్వి సన్యాస ధర్మాన్ని క్షుణ్ణంగా పాటిస్తూ చేసినటువంటి అద్భుతాలు ఎన్నో చెప్తూ ఇప్పుడు స్వతంత్ర భారతంలో ఉన్నటువంటి మనకి మత స్వాతంత్రము, మత పరిరక్షణ అనేది మనకి ఒక ప్రాథమిక హక్కుగా కలిగి ఉన్నాం కదా. కానీ ఇది రావడానికి ప్రధానమైన వ్యక్తి పరమాచార్యులని చాలా మందికి తెలియదు. ఇది తెలియాలంటే చరిత్రలో కొంచెం వెళితే తెలుస్తుంది మనకి. ప్రధానంగా చరిత్రలో వెతికి చూసినట్లయితే అప్పట్లో మనకి 1942-47 ఈ కాలం వచ్చేటప్పటికల్లా, 47 దగ్గరకు వచ్చేటప్పటికల్లా భారతదేశానికి స్వాతంత్రం ఇస్తే దానికంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్తూ దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని, ఆ కమిటీ అనేక పర్యటనలు చేస్తున్న సమయంలో దానికి బ్రిటిష్ వారు ప్రధానంగా ఉన్నారు. అప్పుడు సోరెన్సన్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారి దానికి ప్రధాన బాధ్యత వహించున్నారు. కానీ పరమాచార్యుల వారు అప్పటికప్పుడు ప్రధానంగా కొందరు లాయర్లని పిలిచి వారితో ఆయన సమావేశం ఏర్పాటు చేసి, ఇప్పుడు మీరు
ఆ వచ్చిన రాయబార వర్గ సభ్యులను కలవాలి. అందులో ప్రముఖుడు బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు శ్రీ సోరెన్సన్ అనేటువంటి ఉన్నారు. ఆయనకి నువ్వు తెలియజేయాలి ఏమిటంటే మన మతం అది రాజ్యాంగంలో మత ప్రాధాన్యం అంటే మత పరిరక్షణ, మత స్వాతంత్రం ఈ రెండు తప్పకుండా ఉండాలి, ఈ విషయమే విజ్ఞప్తి చేయండి అని చెప్పారు. అయితే అక్కడికి వెళ్ళడం అంత తేలికైన విషయం కాదు, వాళ్ళని కలవడం అనేటువంటిది. దానికోసమని ఢిల్లీకి వెళ్ళి కనుక్కోమని ఆయన చెప్పారు. మతాన్ని ప్రాథమిక హక్కుగా పెట్టాలి, ఒకటి మత పరిరక్షణ ఒకటి. ఇలా చెప్పినప్పుడు ఆ ప్రధానంగా ఇది అనుభవం రచించింది కూడా ఆయన పంపినటువంటి లాయర్లలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఇదంతా రాసి చెప్తున్నట్టు. ఆయన పేరు శ్రీమాన్ అగ్నిహోత్రం రామానుజ తాతాచారి గారు. ఆయన స్వయంగా రాసిన విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే రాజ్యాంగ ప్రకారంగా మతాన్ని కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం, ఇదంతా మాత్రం ఉపేక్షించరాదు. అప్పుడు సరిగ్గా మన రాజ్యాంగంలో దీనికి స్థానం కల్పించకపోతే భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్తూ ఒక వర్గాన్ని తన నుంచి ఆ లాయర్ని ప్రధానంగా తీసుకుని కొంతమంది ముఖ్యులను పంపించారు ఆయన. ఏమైనప్పటికి కూడా అక్కడికి వెళ్ళాలంటే అనుమతి కావాలి కదా. వీడి చాలా టెలిగ్రాములు పంపేట ఆ రోజుల్లో, అది పద్ధతి. కానీ వేటికి జవాబు రాలేదు. కానీ జగద్గురుడు అనుగ్రహం ఏంటో కానీ చిట్ట చివరికి మద్రాసుకు ఆ వర్గం అంతా వస్తున్నారు. మద్రాసు తక్షణం బయలుదేరి రావాల్సిందిగా అప్పుడున్న ఒక గొప్ప పత్రిక వారు పూనుకుని టెలిగ్రామ్ పంపించారు ఈ లాయర్లకి. దానితో వాళ్ళు అక్కడికి చేరడం జరిగింది. వెళ్ళి బ్రిటిష్ పార్లమెంటరీ రాయబార వర్గంతో కలిసి ఆ సోరెన్సన్కి తన విజ్ఞప్తి వాళ్ళు కల్పించగానే ఆయన వెంటనే స్పందించి మీరు ఢిల్లీ వచ్చి కలుసుకోవాల్సిందని కోరుకున్నారు. తర్వాత వీళ్ళు ఢిల్లీ వెళ్ళి కలుసుకోవడం జరిగింది. ఆయన పరమాచార్యుల వారు చెప్పిన మాటలు చెప్పగానే ఆయన చాలా ఆనందపడి ఇది తప్పకుండా గమనించవలసిన అంశమే, కానీ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఏర్పడేవారు కూడా దీన్ని గమనించాలి, వారి దృష్టికి కూడా మీరు తీసుకువెళ్ళాలి అని ఆయన ఒక విధంగా ఒక ద్వారం తెరిచినట్లయింది. దాని తర్వాత ఏర్పడేది మీ ప్రజాప్రతినిధులే గనక వారి విషయంలో కూడా మీరు విజ్ఞప్తి చేయాలి అని చెప్పడం జరిగిందండి. ఆ సమయంలో రాజ్యాంగ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఆ సమయంలో ఈ వర్గం వారు చాలా కష్టపడి పటేల్ గారు అనుమతి తీసుకుని వెళ్ళారు. కానీ పటేల్ గారు చాలా కోపగించుకున్నారు. చాలా మందికి తెలియని విషయం ఇది. హిందూ మతంలో ఏమని కలుపుతాం మనం, ఎందుకంటే హిందువుల్లో ఒకరంటే ఒకరికి పడదు, తలకో బుద్ధి. కానీ దీని అంతటి కలిపి హిందూ మతం అనడానికి కూడా మనకు ఎక్కడ అవకాశం ఉంటుంది అని ముందు కోపగించుకున్నారు ఆయన. కానీ పరమాచార్యులు గారు చెప్పిన మాటలను వివరించి చెప్పారు ఈ తాతాచారి గారు. దానిని విని ఆయన ప్రసన్న భావాన్ని పొంది ఏమైనప్పటికి కూడా ఒక మహానుభావుడు, ఒక పీఠాధీశ్వరుడు ఆయన పూనుకుని సమగ్ర హిందూ మతం పరిరక్షింపబడాలి అనుకుంటున్నారు అంటే దీన్ని పరిగణించవలసినది. ఎందుకన్నారు ఈ మాట తెలుసా? అప్పటికున్న ఎలాంటి స్థితి ఉండేదంటే మీరు శైవులు, మేము వీరు వైష్ణవులు, వీరు స్మార్తులు అని ఎవరికి వారు వేరువేరుగా అనుకుంటున్నారు. కానీ అంతా ఒకటే అనే భావం కలగడం కష్టంగా ఉందండి. అలాంటి పరిస్థితుల్లో అంతా కలిపి ఒకటిగా ఒక పీఠాధీశులు చెప్పేటప్పుడు పటేల్ గారు ఆలోచన మారింది. ఆ తర్వాత వారు కలిసింది ఎవరినో తెలుసా? ముఖ్యమైన ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సలహాదారు వాళ్ళని కలుసుకుని అట్నుంచి మళ్ళీ పరమాచార్య వారు అద్దెకొస్తే పరమాచార్య గారు ప్రణాళిక వేసి మళ్ళీ వెళ్ళి ఆ బృందాన్ని కలవమని చెప్పారు. దానికంటూ రాజ్యాంగం తయారు చేసే బృందాన్ని. అప్పుడు వారు మత స్వాతంత్రం అనే దాన్ని రాజ్యాంగబద్ధం చేయడానికి కలిసిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారిని కలిశారు. ఇది చరిత్ర అండి. స్వయంగా కలిసి పరమాచార్య వారు చెప్పిన విషయం చెప్పగానే ఏమన్నారు తెలుసు అంబేద్కర్ గారు? మాకు మతమన్నా మత సంస్థలన్నా అభిమానం ఉన్నది, పైగా ప్రభుత్వం మత సంస్థల్లో జోక్యం చేసుకోకుండా ఉండడానికి గాను తగిన పద్ధతి ఏర్పరచాలి అని అంబేద్కర్ గారు అన్నమాట. దాన్ని బట్టి మత సంస్థల స్వతంత్ర నిర్వహణకు రాజ్యాంగ రక్షణ సమకూరాలని, అందుకే పీఠములన్నీ కూడా ప్రభుత్వాల జోక్యం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలగడానికి కారణం ఏర్పరిచినదే పరమాచార్యులు మాట. అందుకే పీఠములు వాటికంటూ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది. పీఠముల అధీనంలో ఆలయాలు కూడా కొన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ విధంగా అన్ని మతాలు, ఆ మతాలకు చెందిన అన్ని శాఖలు ఈ క్రింది హక్కులు కలిగి ఉంటాయంటూ చక్కటి విషయాన్ని మళ్ళీ రాజ్యాంగంలో ఏర్పరచడం జరిగింది. దీన్ని బట్టి పరమాచార్యులు వారు సాధించినటువంటి అద్భుతమైనటువంటి ధర్మరక్షణ అనే ప్రయోజనం ఎలా ఉన్నదో పరిశీలించండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చిత్రం ఏంటంటే
ఈ పని చేసినటువంటి లాయర్లు తిరిగి వస్తూ శృంగేరికి చేరుకున్నారు. అప్పుడు శృంగేరి పీఠాధీశులుగా చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉన్నారు. ఆయన వీరందరినీ పిలిచి మాట్లాడుతూ, ఇప్పుడు కామకోట ఆచార్యులు వ్యాసపూజ ఎక్కడ చేశారని అడిగారు. అడిగితే మధ్యార్జునంలో ఉన్నారండి, అక్కడ చేశారని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేశ పరిస్థితులన్నీ చాలా సూక్ష్మంగా గ్రహించి ప్రస్తుత స్థితిలో మన కర్తవ్యం ఏమిటని గుర్తించిన వారు కంచి ఆచార్యులు వారు మాత్రమే అని స్వయంగా చంద్రశేఖర భారతీ స్వామి వారు అన్న మాటని విన్నటువంటి ఆ అడ్వకేట్ స్వయంగా రాసిన మాట అండి ఇప్పుడు చెప్పింది. ఇందులో ఏ ఒక్కటి తీసివేయడం కానీ కలపడం కానీ జరగలేదు. వారి కృషి మీద ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి అని చెప్తూ, ఇవాళ హిందూ మతస్థులందరూ స్వధర్మావలంబులై ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం కంచి శంకరాచార్యుల వారే ప్రేరకులు అని ఆ మహాస్వామి వారు చెప్పిన మాట కూడా మనం ఈ సమయంలో స్మరించుకుంటున్నాం. ఈ విధంగా పీఠాలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి ఈ ధర్మాన్ని నిలబెట్టారు. అంటే కలి ప్రభావం చేత ఎలాంటివి ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనందరం కలిసి ఒకటి అని పిలిపించుకోవడానికి స్పష్టమైన అవగాహన కల్పించిన ఆచార్యమూర్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఇందులో సందేహం లేదు. అది ఎలాగో అంటే హిందూ మతం గురించి ఆ రోజు ఆయన ఒక పెద్ద పెద్ద పత్రికలకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు మనం పరిశీలిస్తే అప్పుడు ఆయన చెప్పడం, రికార్డ్ చేసుకోవడం, రాయడమే. కనుక ఎక్కడ చేర్పులు మార్పులు ఉండవు. కనుక ఎన్ని విషయాల్లో ఆయన మాటల్లో కనబడితే దానిలో హిందూ మతం అంటే ఏమిటో కూడా చెప్పారు. ఇప్పటి తరానికి స్పష్టమైనటువంటి అవగాహన కలగాలి హిందూ ధర్మం మీద అంటే పరమాచార్యుల గ్రంథములు మాత్రమే పఠించాలి, సందేహం లేదు. ఎందుకంటే ఎక్కడ సంప్రదాయాన్ని తప్పరు. ముఖ్యంగా ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఆవేశంతో సంప్రదాయ వ్యతిరేకంగా మాట్లాడరు. ఇది చాలా ప్రధానమైన అంశం. ఇది ఎవరి లక్షణం అంటే ఆదిశంకరుల లక్షణం. అందుకని సంప్రదాయాన్ని ఆయన ఎప్పుడు గౌరవించారు. అందుకే పరమాచార్యుల వారు సంప్రదాయాన్ని తూచా తప్పరండి. అయితే మనకు సంప్రదాయం మీద ప్రశ్న రావచ్చు, కానీ ఆ ప్రశ్నకి సమాధానం పరమాచార్యుల మాటల్లో కనబడుతుంది. అందుకే నేటి తరం కాదు, రాబోయే తరం వారికైనా మన ధర్మంపై ఏదైనా సందేహం కలిగితే పరమాచార్యుల మాటల్లో దొరుకుతుంది, అందులో సందేహం లేదు. కనుక మన అందరం కూడా ఒక దీక్షాకంకణ బద్ధులం కావాలి. రోజుకి కొంతైనా పరమాచార్యుల బోధలు చదవాలి. ఇది నిర్ణయించుకోవాలని ప్రతి వారు కూడా. మీరు ఏది తీసి చదవండి, మీకు సమాధానం లభిస్తుంది. వేదములు కానీ, ఉపనిషత్తులు కానీ, ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, వాటన్నిటి సారం ఒక్కచోట చూడాలి అంటే పరమాచార్యుల మాటల్లో కనబడుతుంది. మన అదృష్టవశాత్తు వారి అనుగ్రహ భాషలన్నీ మనకు లభిస్తున్నాయి. ఆయన ఆ మాట్లాడుతున్న రోజుల్లోనే వారి మాటలను భద్రపరిచి ఆంగ్ల పత్రికల్లోనూ దేశ భాషా పత్రికల్లోనూ చాలామంది ప్రచురించారు. దానివల్ల మారిపోయిన వాళ్ళు ఉన్నారండి. మన తెలుగునాటే పరుచూరు అనే గ్రామంలో గండు సిద్ధయ్య గారు ఉండేవారు. ఆయన వామపక్ష భావాలతో పరమనాస్తికుడు. ఆయన ఆ రోజుల్లో ఆంధ్రప్రభలో పరమాచార్య వారి యొక్క మాటలు వారం వారం వచ్చేది. ఆయన తీసి చదువుతూ, అది కూడా కాలక్షేపానికి పత్రిక తీసి చదివినటువంటి వాడు 2 వారములు వచ్చినటువంటి, అంటే 2 మార్లు వచ్చినది, వారానికి ఒకటి కదా, 2 వారముల్లో వచ్చి వారి రచన చదివి ఆస్తికుడిగా మారిపోవడమే కాదు, ఆయన భక్తుడిగా మారిపోయాడు. అంటే నాస్తికుల్ని ఆస్తికుల్ని చేయడం, ఆస్తికుల్ని భక్తులుగా నిలబెట్టడం, ఆ భక్తుల్ని జ్ఞానుల్ని చేసి ముక్తుల్ని చేయడం, ఇది మన పరమాచార్య రచన ద్వారా కలిగేటువంటి గొప్ప ప్రయోజనం. అదృష్టవశాత్తు అనేక దేశ భాషల్లో వారి రచనలు వచ్చాయి. ఇక్కడ ఇక వారి అనుగ్రహ వైఖరి సామాన్యం కాదు. అది ఎలా ఉంటుంది అంటే తానేదో మహిమలు చూపించడం కాదు. ఒకటి, మహనీయుల తపస్సు వల్ల మహిమ ఉండి తీరుతుంది. అంతేగాని మహిమలే మనం చూస్తూ వాళ్ళని చెప్పడం కాదు. మహిమ వల్ల వాళ్ళ వైపు తిరిగేమంటే సరిపోతుంది, కానీ మహిమల దగ్గర స్థిరపడడం కాదు. అసలు మహాత్ముల మహిమలు ఏంటంటే మిరాకిల్స్ చేయడం కాదండి. మహాత్ముల మహిమలు 2: ధర్మం, జ్ఞానం. ధర్మం జ్ఞానం ప్రసరింపజేయడమే మహాత్ముల మహిమలు. అంటే ఆయన దగ్గరికి వెళ్ళగానే నాకు అప్పటి నుంచి కలిసి వచ్చింది, నాకు ఆరోగ్యం బాగుంది, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి అంటే ఇంత ఆచార్యుడు ఎందుకు పుట్టాడంటే ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయించడం కోసం, అలాగే నీకు డబ్బులన్నీ కలిసి రావడం కోసమా? అయితే జరగవచ్చుగాక. అవి అవాంతర ప్రయోజనం అంటారు వాటిని. అంటే ఆనుషంగిక ప్రయోజనములు. ప్రధాన ప్రయోజనం ఒకటి ఉంటుంది, అనుబంధంగా ఇవన్నీ వస్తాయి. ఒక వస్తువు కొంటే
మంచి ర్యాపర్లో గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తాడు. ఆ ర్యాపరు ప్యాకు మీకు ప్రధానం కాదు, అందులో వస్తువు ప్రధానం. అది మహిమలు ప్రధానం కాదు, వారు అందించిన ధర్మజ్ఞానములు రెండు ప్రధానం. ఈ ధర్మజ్ఞానాలు ఎలా అందిస్తారంటే ప్రబోధంతో మాత్రమే కాకుండా ప్రవర్తనతో కూడా అందిస్తారు ఇక్కడ. కనుక వారి ప్రబోధం మనకి అంత పాఠం చెప్తుందో, వారి ప్రవర్తన కూడా అంత పాఠం చెప్తుంది మనకి. అంత శుద్ధమైన ప్రవర్తన కలిగిన వ్యక్తిని ఒక్కసారి మనస్సులో స్మరిస్తే చాలు మన చిత్తం శుద్ధమైపోతుంది, అందులో సందేహం లేదు. చిత్తం నిర్మలం అవ్వడానికి అలాంటి ఆచారాలు స్మరిస్తూ ఉండాలి. ఇది వారి మహిమలు ఎంత చిత్రంగా ఉంటాయంటే, ఒకసారి ఒక పేదవాడు ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసుకుంటూ, మా కుమార్తె వివాహం తలపెట్టుకున్నాం, అంతా బాగుంది, కానీ వారు 13 కాసులు బంగారం అడుగుతున్నారండి, పేదవాడిని నేను ఇచ్చుకోగలనా ఏమిటి, మీ ఆశీర్వచనం కావాలన్నా. సన్యాసి నేను ఇవ్వగలనా అన్నాడు ఆయన. నాకేముంది, నేను ఇస్తానయ్యా, వెళ్ళు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి మొరపెట్టుకో, ప్రార్థన చేసుకో అని చెప్పాడు. వెంటనే ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపల ఈయన దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడండి. ఆయన వచ్చి నమస్కారం చేసుకుని, అదొక షావుకారు ఆయన, జేబులోంచి ఒక పొట్లం తీసి, ఇది మీకు ఇద్దాం అనుకుంటున్నాను, ఇందులో కొంత బంగారం ఉంది అన్నాడు ఆయన. నాకెందుకయ్యా బంగారం, ఎందుకు ఇది అంటే, ఇవ్వాలనిపించి స్వామి ఇచ్చేసాను, కోపగిచ్చుకోకండి, మీరేం చేస్తే చేయండి అని వెళ్ళిపోయాడు. ఈయన పళ్ళెం ముట్టుకోలేదు, అలాగే ఉన్నది. కొంతసేపటికి ఆ పేద ఆయన అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చారండి. వచ్చినప్పుడు నువ్వేదో అడిగేవేమో ఆ పొట్లం చూడాలి. ఆ పొట్లం విప్పగానే కాసులు కనబడ్డాయి. ఎన్ని ఉన్నాయని అడిగారు. 13 కాసులు ఉన్నాయి. తీసుకువెళ్ళన్నారు. ఇలా ఎన్నెన్ని అద్భుతాలు ఆయన జీవితంలో కనబడతాయి. కానీ ఇది మనకి ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది అనడంలో సందేహం లేదు. కానీ వారి మహిమను ఎటాపాదించారో చూడండి. కామాక్షీదేవిని ప్రార్థించు అని చెప్పినప్పుడు ఆ తల్లి కృపతో వచ్చేటట్టు చూపించారు. అది మహాత్ముల మహిమను చూపించినప్పుడు అలా ఉంటుందండి, గమనించవలసింది. అలాగే మరొక సందర్భంలో మా పిల్లవాడికి మాటలు రావట్లేదండి అని ఒకరు చెప్తే, అక్కడ గోమాత సవత్స తోడుతో పాటు ఉంది, ప్రదక్షిణ చేయన్నారు. ప్రదక్షిణ చేసి రాగానే మాట వచ్చింది. గోవు ప్రభావం అన్నారు. ఇది గోమాత ప్రభావం, వారి ప్రభావం. అంటే ఆ ప్రభావం కామాక్షి గోమాత అని చూపించారు. అంతేగాని మహిమలుగా మనం భావించవచ్చు. కానీ ఇందులో వారు చూపించిన గొప్పతనం మనం పరిశీలించాలి. తనకు ఆపాదించుకోలేదు ఆయన ఇక్కడ. అందుకే ఎప్పుడు మహిమలు చూసి ఆచార్యత్వాన్ని, దైవత్వాన్ని నిర్ణయించడానికి వీలు లేదు, ఇది తెలుసుకోండి. ఒక తపస్వి అనుష్ఠానపరుడు అయినప్పుడు తప్పకుండా వాడి మాటకో ప్రభావం ఉంటుంది, వారి ఆకాంక్షకో ప్రభావం ఉంటుంది. అంత మాత్రం చేత వారిని మనం అవతార పురుషుడు, దైవం అనేలేం. అనుకుంటే తప్పు లేదు, కానీ అనవలసిన అవసరం లేదు. కానీ వారి ధర్మానికి, జ్ఞానానికి వారి వల్ల ఒక మహాప్రయోజనం సిద్ధించినప్పుడు వారిని మనం అవతార పురుషులు, ఆచార్యమూర్తులు, దేవస్వరూపులు అనవచ్చు. అలా అనడానికి అన్ని విధాలా తగినటువంటి మహనీయులు ఎవరయ్యా అంటే పరమాచార్యులు వారు. ఇప్పుడు ఈ మహిమలన్నీ గుదుగుర్చి బోల్డెన్ వాల్యూమ్స్ వచ్చాయండి. ఈ మధ్యకాలంలో చాలా చూసాం. కానీ ఆ కాలంలో ఆ మహానుభావులు మన ధర్మానికి ఏం చేశారనేది ఇప్పుడు తెలుసుకోబోతున్న అంశం. ఇలా మనం పరిశీలిస్తుంటే ఒకసారి చాలా మందికి తెలుసుంటుంది, కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితుడు, సామాన్యులు కారైన. మనకి సౌందర్య లహరి, శివానంద లహరి ఎలాగ అమ్మవారికి అయ్యవారికి ఉన్నదో, పరమాచార్యులకి సంబంధించి అలాంటి కావ్యం ఉందండి. అది కూడా పఠనం చేసుకోవచ్చు. అది రచించిన మహానుభావులు కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. దాని పేరు గురుకృపాలహరి. ఒకప్పుడు జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆజ్ఞతో దానిపై ప్రవచించే భాగ్యం నాకు లభించింది. అది ఇప్పుడు గుర్తొస్తుంది. ఆ సుబ్రహ్మణ్య దీక్షితులు స్వయంగా తాను చూసినటువంటి ఘట్టాన్ని చెప్పారు. అది ఆశ్చర్యం కలిగించేటువంటి ఘట్టం. అది ఒకసారి ఒక ప్రాంతంలో జగద్గురువులు ఉన్న సమయంలో పిల్లలందరికీ ఒక మాట చెప్పారట. మీరు శ్రీరామాయ నమః అని నామాన్ని రచించండి. ఎవరైతే ఆ రచిస్తారో వాళ్ళందరూ పత్రాలు పట్టుకుని వస్తే వాళ్ళకు కానుక ఇస్తానన్నారు. అంటే పిల్లల్లో దైవభక్తిని ఎలా ప్రేరణ చేయడమో తెలుసుకోవాలి. అది వాళ్ళందరికీ రామనామం రాయమన్నారు. ఏమని? శ్రీరామాయ నమః. అలా అందరి పిల్లలు రాసికి తెచ్చి పేపర్లు ఇస్తున్నారు ఆయనకి. ఆయన స్వయంగా చూసి మురిసిపోయిన వాళ్ళకి చెప్పిన ప్రకారంగా ఒక కాసు ఇస్తున్నారు. అలా పిల్లలు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక పిల్లవాడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము ఏమిటి రాసేవో చెప్పు అన్నట్ట. ఇప్పుడు చెప్పలేకపోతున్నాడు. సొల్లు సొల్లు అన్నారు తమిళంలో. చెప్పు చెప్పు అన్నారు. ఆ పక్క వాళ్ళు చెప్తున్నారు అయ్యం మూకహ, అంటే వాడు మూగవాడండి, చెప్పలేడండి. మిగిలిన ఎవరిని అడగలేదండి ఆయన.
ఆ పిల్లవాడిని మాత్రమే చెప్పు చెప్పు అన్నారు. ఈ పక్క వాళ్ళు ఆయన మూగవాడండి అంటున్నారు. ఆయన వినిపించుకోనట్టు చెప్పు 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 అంటే కొంతసేపటికి ఆ పిల్లవాడు శ్రీరామాయ నమః అన్నాడు. అంటే ఈ మహిమ దేనికి ఆపాదించారు? రామనామానికి ఆపాదించారు. దీన్ని బట్టి మనకు చెప్తున్నది ఏమిటి అంటే, అమ్మవారిని ఆశ్రయించు, గోవుల్ని సేవించు, రామనామం పలుకు. ఇది ఆయన ఇచ్చిన ప్రబోధం చూడండి. మహిమ ఎటువైపు చూపించారు అంటే, వాళ్ళ మహిమలు ఇలాంటి మహిమలు మనం స్వీకరించినట్లయితే భగవన్నామాన్ని ఆశ్రయించడం, ఆ భగవత్ శక్తిని సేవించడం, సనాతన ధర్మంలో ఉన్న గోవుని ఆరాధించడం, ఇవి చూపించారు కదా. ఇలాగా ఆయన మహిమలు ఒక్కొక్కటి మనం వర్ణించుకుంటూ వెళుతూ ఉన్నప్పటికీ వర్ణనలోంచి మనం గ్రహించగలిగిన అంశములు ఇవి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన అనేక మంటపాలు ఏర్పాటు చేశారు. శంకర మంటపాలు అంటారు. ఇక్కడ జ్ఞాన ప్రతిష్టాపనగా ఆయన చేసినటువంటివి చిన్న విషయములు కావండి. శంకర మంటపాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు కొన్ని చోట్ల ఆలయములు నిర్మించినవి, ఉన్న వాటిని పునఃప్రతిష్ఠ చేసినటువంటివి, జీర్ణోద్ధరణ చేసినవి కూడా చాలా చాలా ఉన్నాయి. వారు అడుగు పెడితే చాలు ఆ చోటులో శక్తి జాగృతమై స్థిరపడుతుంది. అదొక విశేషమైన అంశం. ఆయన ఒకసారి రామేశ్వరంలో ఆదిశంకర మండపం నిర్మించాలి అని ఒక స్థపతికి ఆజ్ఞాపించారు. ఆయన పేరు సుబ్బయ్య స్థపతి. ఆజ్ఞాపించినప్పుడు పైగా ఆదిశంకరుల మధ్యలో ఉంటారు, చుట్టూ 4 శిష్యులు ఉంటారు. ఆ మంటపంలో ఆ మూర్తులు అలా పెట్టాలి. అయితే ఆ మూర్తులను ఏర్పాటు చేశాడు ఆయన. ఎప్పటికప్పుడు ఎంతవరకు వచ్చిందో వచ్చి పరమాచార్య వరకు చెప్పేవారు. చక్కగా రోజు రోజు వచ్చి జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ఆయన వివరిస్తూ ఉంటే ఏ రోజుకు ఆ రోజు ఆశీర్వదించేవారు ఆయన. అయితే ఒకరోజు ఆయన చాలా భయకంపితులు వచ్చారు. విగ్రహాలు చెక్కుతూ ఉండగా శంకరాచార్యుల విగ్రహం దగ్గర మాత్రం కంటికి సమీపంలో నొసటి మీద ఒక నల్లని మచ్చ కనిపిస్తుంది. అది రాతిలోనే ఉంది. మొదట రాయి చూసినప్పుడు మాకు కనబడలేదు. మంచి రాయి తెచ్చామనుకున్నాం, కానీ చెక్కుతూ ఉండగా కనబడింది. ఇది నాకు చాలా బాధగా ఉంది. పైగా ఎంత లోతుందో ఆ మచ్చ నాకు తెలియదు. చెక్కుతున్నా కానీ తగ్గడం లేదు. అంటే అప్పుడు ఆచార్యుల వారు కొంచెంసేపు మౌనంగా ఉండి, నిజమే ఇది పెద్ద ఆటంకం. ఎందుకంటే నొసటి మీద మచ్చ ఉండడం ముఖం చూసినప్పుడు కనబడుతుంటే అస్సలు బాగుండదు. సరే, అమ్మవారు అనుగ్రహం ఉంటే అన్ని సర్దుకుంటే మిగిలిన నిర్మాణములను చెయ్యు అని చెప్పారు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు ఆయన. ఎంతవరకు నిర్మాణం అయిందో చెప్తూ ఉంటే అంతా బాగుంది, కానీ నొసటిపై మచ్చ ఎలా ఉన్నది అని అడిగారు. అడిగితే ఇదివరకుడి కంటే కొంచెం తగ్గిందండి, ఇప్పుడు కాసు ప్రమాణంలో కనబడుతుంది అన్నట్టు. ఇలా 3-4 సార్లు వస్తూ ఉంటే కొంచెం కొంచెం తగ్గుతున్నట్టు కనబడుతుందండి అన్నాడు. కొంతకాలం అయ్యేటప్పటికి వచ్చి భోరుమని ఏడ్చెక్కింది స్వామివారి దగ్గర. వెంట్రుక వాసిలో కూడాను ఆ మచ్చ కనిపించట్లేదు, పరిపూర్ణంగా ఉందని చెప్పాడు. ఇలా స్థపతి చెప్పారు. వారితో స్థపతులకున్న అనుబంధం కూడా గొప్ప విషయం. స్థపతుల్లో సుబ్బయ్య స్థపతి గురించి చెప్పాం. గణపతి స్థపతి గారు మొన్నటి వరకు కూడా ఉండేవారు. ఈ గణపతి స్థపతి తన లేత యవ్వనంలోనే ఆచార్యులను ఆశ్రయించారు. ఎన్నో అద్భుతమైన ఆలయాలు నిర్మాణం చేశారు. కేవలం పరమాచార్యుల యొక్క మాటని పట్టుకుని వారు ఎన్నో ఆలయాలు నిర్మాణం చేయడం జరిగినది. అందులో విదేశాల్లో మనం చెప్పుకునేటువంటి పిట్స్బర్గ్ వెంకటేశ్వర టెంపుల్ కానీ, అదేవిధంగా మొట్టమొదటి విదేశాల్లో ఆలయం అంటూ ప్రారంభించింది న్యూయార్క్ దగ్గర వల్లభ గణపతి ఆలయం. అది గణపతి ఆలయం మొట్టమొదట, కానీ పరిపూర్ణమైన తర్వాత పిట్స్బర్గ్ అయింది. అంటే అక్కడ కూడా ప్రణాళికలో ఆది పూజ్యో గణాధిప వచ్చారు చూడండి, పరిశీలించారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు శివలింగం ఉందండి అక్కడ గణపతి గుడిలో. ఆ శివలింగం పరమాచార్యుల వారు అభిమంత్రించి ఇక్కడి నుంచి పంపించినటువంటిది. అంతేకాదు గణపతి స్థపతి ఇక్కడ వెళ్లకుండా ఆయన ఇక్కడ శిల్పాలు ఏర్పాటు చేసే కొలతలతో తన మనుషులను పంపించేయించారు ఇక్కడ. అలాగే భారతదేశంలో కూడాను ప్రత్యేకించి మనం ఇప్పుడు బదరీ వెళ్ళి నమస్కారం చేసుకుంటున్న నారాయణ స్వామి, ఆ నారాయణ స్వామి ఆలయంలో దాన్ని ఉద్ధరించి ఆ పైన గోపుర నిర్మాణం ఇవన్నీ చేసినటువంటి వారు గణపతి స్థపతి. ఆయన పరమాచార్యుల వారి యొక్క ఆశీర్వచనములతో చేసిన విషయములు. అలా భద్రాచలంలో ఇప్పుడు రాముల వారి కళ్యాణం జరుగుతోంది కదా, ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేసింది కూడా గణపతి స్థపతి. అది అయిన తర్వాత పరమాచార్యులు వెళ్ళి అక్కడ కూర్చున్నట్టు చాలా మురిసిపోయారు. ఆ శిల్పాన్ని చూసి చాలా మెచ్చుకుని అతనికి బిరుదు కూడా ఇచ్చారు ఆయన. ఇలాగా శిల్పాచారులు వారి అనుభవాలు వీరి గురించి చెప్పే చూస్తూ ఉంటే ఒకసారి ఆ మహానుభావుడు ఒక సదస్సును ఏర్పాటు చేశారు. పరమాచార్యుల వారి యొక్క జీవితంలో ఇది గొప్ప విషయం అండి. ఇక్కడ అది ప్రధానంగా
ఆగమ శిల్ప సదస్సు, ఇవి అనేకములు ఏర్పాటు చేశారు. ఒకసారి అంటే 1932-39 మధ్య కాలంలో ఆయన శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పర్వతం దగ్గర పరిక్రమ చేస్తూ వస్తూ ఉండగా ఒక చోట ముళ్ళ కంపలు అన్నీ పడి కనిపిస్తున్నాయి. చాలా మంది ఆ ముళ్ళ కంపలు పొదలు చూసి పక్క నుంచి వచ్చేసేవారు. కానీ ఆ మహానుభావుడు ఆగి ఆ ముళ్ళ కంపలు పొదలు తొలగించండి అని చెప్పారు. తొలగించి చూస్తే అక్కడ అద్భుతమైన గుహలు, వాటిలో అద్భుతమైన చిత్రలేఖనంతో అత్యంత ప్రాచీనమైన శిల్పాలు ఉన్నాయి. అది ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. అక్కడ ఒక శివలింగం కూడా ఉన్నది. అంటే అందరూ గమనించకుండా వెళ్ళిపోతే అక్కడ ఉందని కూడా తెలియని దాన్ని అలా నడుస్తూనే చూసి ఆయన అది తీయించి అక్కడున్న శివలింగం పంచముఖలింగేశ్వరుడు. పంచముఖలింగం ఎలా ఉంటుందంటే 4 వైపులా ముఖాలు ఉంటాయి, పైన ముఖం ఉండదు. అది పంచముఖలింగం అంటే. కానీ పైన కూడా ముఖం ఉందంటే అది ప్రాచీనం కాదని అర్థం చేసుకోవాలి. శివునికున్న 5 ముఖాల్లో 5వ ముఖానికి కన్ను, ముక్కు, చెవి ఉండవు. అందుకు పంచముఖలింగ మూర్తి అక్కడ 4 వైపుల ముఖంలో ఉన్నది. అది పరమాచార్యులు చూసి పంచముఖలింగం అని చెప్పారు. ఆ గుహలో ఉన్నటువంటి శిల్పాలన్నింటినీ కూడా రక్షించారండి. ఆ సమయంలో పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రధాన బాధ్యతలు ఉండేవారు. వారికి చెప్పి ఆయన ఆగమ శిల్ప సదస్సుని ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆగమ శిల్ప సదస్సులు అనేక చోట్ల జరిపించారు. 1962లో రాజమండ్రిలో కూడా చేయించారు. 32-39 కాలాల్లో శ్రీకాళహస్తిలో దాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారండి. ఇది కూడా గమనించవలసిన అవసరం మనందరం కూడా. ఆగమ శిల్ప సదస్సులో అన్ని ఆగమాల వారు వచ్చారు. పాంచరాత్రం, వైఖానసం, వాటికి సంబంధించిన ఆగమ పండితులు, అర్చకులు, శిల్పులు, పంచాంగ జ్ఞానం తెలిసిన వాళ్ళు, గణిత జ్ఞానం తెలిసిన వారు, అలాగే ఉన్న కళలు ఇది గమనించవలసినది. ఇది యక్షగానం, బుర్రకథ, కూచిపూడి, గ్రామీణ నృత్యాలు, ఇలాంటి అనేక రకాల ఆయా ప్రాంతానికి సంబంధించిన కళలు, ఆ విద్యలు, ఇదొకటి వారిచ్చిన గొప్ప సందేశం మనం గమనించవలసినది. అంటే భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి లోకల్ అంటారు కదా, స్థానికమైనటువంటివి ఆ జానపద నృత్యాలు, జానపద కళలు, వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి శాస్త్ర విషయాలు, అంటే కేవలం సంస్కృతంలో ఉన్నటువంటి సనాతన ధర్మ విషయాలు మాత్రమే కాకుండా వీళ్ళందరూ అక్కడ సమావేశం అయ్యేటట్టు చేశారు. చిత్రం ఏంటంటే గుజరాత్ నుంచి, బెంగాల్ నుంచి, కాశ్మీర్ నుంచి కూడా ఆ జానపద కళలు అక్కడికి వచ్చారు. దాంతోపాటు ఆ పండితులు కూడా అక్కడికి వచ్చేశారు. కాంబోడియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే చిత్రం ఏంటంటే బౌద్ధ భిక్షువులు మొదలైన వాళ్ళు కూడా అక్కడికి రప్పించారు. అఖిల భారత వ్యాసాగమ శిల్పకళా సదస్సు అనే దాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఎంత విస్తారపరిచారు. దీన్ని బట్టి ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే సనాతన ధర్మం అంటే వేదాల్లో, పురాణాల్లో దాక్కున్నది మాత్రమే కాదు, అక్కడి నుంచి సామాన్య జనజీవనాల్లో కళలుగా విస్తరిలేందుకు కూడా సనాతన ధర్మమే. అది జ్ఞానపథాలైన వేదాలు మొదలుకొని జానపదాల వరకు విస్తరించి వ్యాపించినటువంటి సమస్తమైన విద్యల్ని ఒక్కచోట చూపించారంటే విద్యల్ని ఉద్ధరించవలసిన బాధ్యత ఎంతో చెప్పారు. దీన్ని బట్టి భారతదేశంలో మనమైనటువంటి కళలు ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి చెందినవే. అవి తెలియక మనం ఏమనుకుంటామంటే వేద పురాణాదులు మాత్రమే అనుకుని వాటి మీద ద్వేషం పెట్టుకుని ఒక వర్గంపై ద్వేషంగా మార్చి మిగిలిన వాడిని సనాతన ధర్మం నుంచి వేరుగా చూడాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ దేశాన్ని మొత్తం కలిపి చూడటం కోసమని ఈ లౌకిక సంగీతం, ఇది లోకల్ అని అంటుంటాం. దీన్ని ఫోక్ అని పేరు పెట్టారు, కానీ నిజంగా ఆ శబ్దం సరిపోదండి. ఈ లౌకికంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జానపద కళలన్నింటినీ ఉద్ధరించాలి అని ఆటవికుల్లో కూడా ఉన్నాయి ఇలాంటివన్నీ అని ఇప్పుడు కొంచెం ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఈ ఆలోచనలకి 1939 కాలంలోనే రూపకల్పన చేసిన మహనీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఇది కూడా మనం ఆలోచించవలసిన గొప్ప అంశం, కలిపిన తీరు. అదేవిధంగా ప్రధానంగా ఆ రోజుల్లో పాశ్చాత్యులు ఆయన వద్దకు వచ్చి ఏ విధంగా సనాతన ధర్మం గురించి గ్రహించారో కూడా మనం పరిశీలించవలసింది. ఎందుకంటే మనకి పాశ్చాత్యుడు అంగీకరించిందే ఉత్తమ విషయం భావంలో ఉన్నాం కదా. అలా ఉన్నట్లయితే చాలా మందికి తెలిసినది పాల్ బ్రంటన్ గురించి. ఆయన సీక్రెట్ ఇండియా అని పుస్తకం రాశాడు. దానికి ఉపోద్ఘాతం రాస్తూ ఒక పాశ్చాత్యుడు అంటాడు సేక్రెడ్ ఇండియా అని కూడా పెట్టాడు. మంచి మాట అన్నాడు ఇక్కడ. ఈ సీక్రెట్ ఇండియా మీరు చదివితే అతను పరమనాస్తికంగా ప్రశ్న వేస్తూ ఉంటాడు. కానీ అలాంటి ఆయన్ని పరమాచార్యులు ఎలా అనుగ్రహించారని చాలా మందికి తెలిసిన విషయం కనుక ఎక్కువ చెప్పట్లేదు. కానీ పరమాచార్యులే సూచన చేశారు రమణ మహర్షి వద్దకు వెళ్ళమని.
ఎందుకంటే ఒకరు ఆయనకి కూర్చుని చెప్పే సమయం నాకు కుదరదని చెప్పి ఇంకొక ఆయన కాశీలో ఉన్నారు కానీ బహుశా నిన్ను చేరనివ్వరేమో దగ్గరికి. ఒక ఆయన ఉన్నారు అరుణాచలంలో, వారు రమణులు, అక్కడికి వెళ్ళి పాల్ బ్రంటన్ని నిర్దేశించినట్లుగా చెప్పారు. అంటే పాల్ బ్రంటన్కి అటువంటి సమాధానం ఇద్దరి వల్ల లభించింది. ఒకరు పరమాచార్యుల వారు, ఇంకొకరు రమణ మహర్షి. అంటే పరమాచార్యులే రమణుల వద్దకు వెళ్ళమని సూచించారంటే జీవన్ముక్తులు రమణులు అని పరమాచార్యుల వారికి తెలిసింది. అంటే జీవన్ముక్తులు ఏ ఆశ్రమంలో ఉన్నా జీవన్ముక్తులు కాగలరు. ఆశ్రమాన్ని విడిచిపెట్టిన అవసరం లేదు. గృహస్థాశ్రమంలో కూడా జీవన్ముక్తులు ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు గృహస్థ ధర్మం పాటిస్తున్నట్టు కనబడతారు కానీ అంతరంలో జీవన్ముక్తులే. అంటే మేము జీవన్ముక్తులు అని ప్రకటించుకోరు. కొందరు తమకు తానే స్వయం ప్రకటిత అవధూతలు, స్వయం ప్రకటిత జీవన్ముక్తులు కనబడతారు. స్వయంగా ప్రకటిస్తుంటే అది ఎలాగవుతుందండి? నేను ముక్తుణ్ణి అని ఒకటి చెప్పాడంటే వాడు ముక్తి లేదు అంతంటే. కనుక నా మోక్షం వచ్చింది అనుకుని అజ్ఞానం కూడా విడిచిపెట్టిన వాడే మోక్షం పొందినవాడు అన్నాడు. ఇది గొప్ప విషయం. మోక్షం వచ్చిందని అజ్ఞానం కూడా విడిచిపెట్టాట. ఇదేంటండి మరి ఏదో విందామని వస్తే కొత్త సందేహం ఇచ్చారు మీరు అనుకోవచ్చు. ఒకడు తాడును చూసి పాము అనుకున్నాడు. కొంతసేపటికి పాముని తెలిసిపోయింది, అది తాడని తెలిసిపోయింది. తాడని తెలిసిపోగానే పాముని భయం పోయింది కదా. అమ్మయ్యా ఇది పాము కాదండి అంటే వీడు ఇప్పుడు కొత్తగా తెలిసింది కానీ ముందు కూడా పాము కాదు ఇక్కడ. కానీ ఇంతవరకు ఆ పాముని చూసి ఎంత భయపడిపోయానో ఇప్పుడు తెలివి వచ్చిందన్నాడు. అంటే పాముని చూసి ఇంకా భయపడ్డాన్ని భావం ఉంది కదా. అది అజ్ఞాన కల్పితమే కానీ నిజానికి లేదు కదా. అజ్ఞాన కల్పితమైనటువంటి బంధము స్వతసిద్ధంగా ఉన్న జ్ఞానము. ఆ జ్ఞానాన్ని గుర్తించలేదు, ఇప్పుడు అనుభవానికి తెచ్చుకున్నాడు. అంత మాత్రం చేతి ఇప్పుడు నేను మోక్షం పొందేను అన్నాడు అంటే అర్థం ఏంటే, దీనికి ఒకప్పుడు మనం ప్రవచనంలో చెప్పుకున్నాం. రజకులు గాడిదలనప్పుడు పోషించేవారు. మొదట కట్టేవాట, తర్వాత కట్టేవాడు కాదు. తర్వాత ఏం చేసేవాడంటే కట్టినట్టు నటించేవాట. కట్టేశారు అనుకుని ఉండేది. అది పొద్దున్న విప్పినట్టు నటిస్తే విప్పేశారు అనుకుందట. అంటే కట్టు సత్యమా విప్పడం సత్యమా? కట్టు లేదు, విప్పే లేదు, బంధమే లేదు. అమ్మయ్య విప్పేసాడు అనుకోవడం ఎలాంటిదో నా మోక్షం వచ్చిందని కూడా అలాంటిదే. నీ స్వాభావిక స్థితే మోక్షం. ఇది తెలియాలంటే మన రమణులు నీ సహజ స్థితిలో నీ ఉండు అని చెప్పండి. ఇప్పుడు జీవన్ముక్తులైనటువంటి వారు యథ్యాశ్రమంలో ఒకరు, అత్యాశ్రమంలో ఒకరు ఉన్నారు. అది తెలుసుకోవాలి. ఇక్కడ అత్యాశ్రమం మరొకటి ఉంది, యథ్యాశ్రమం 4 ఆశ్రమాల్లో ఒకటి. ఏమిటది? బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస. ఇవి ఆశ్రమాల్లో 4. ఇందులో వారి వారి స్థాయి బట్టి ఏదో ఒక ఆశ్రమంలో ఉంటూ ఆ ధర్మాన్ని పాటించి తరించిపోవచ్చు. కానీ సన్యాస ధర్మం ఎవరైతే స్వీకరిస్తారో వారు సన్యాస నియమాలే పాటిస్తుంటారు. వారు జీవన్ముక్తులైనప్పటికీ కూడా ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తారు, కానీ వాటికి అంటారు. అలాగే జీవన్ముక్తులు గృహస్థాశ్రమంలో ఉన్న గృహస్థాశ్రమ ధర్మం పాటిస్తారు కదా అంటారు. అలాంటి వాళ్ళు గృహస్థుల్లో ఎవరైనా ఉదాహరణ చూపించండి అని మీరు అడగవచ్చు. కానీ చెప్తున్న సన్యాసి కథ కనుక అక్కడ వెళ్ళక్కర్లేదు, కానీ అడుగుతున్నారు కనుక చెప్పాలి. గృహస్థుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే కృష్ణుడు చెప్పాడు అలాంటి వాళ్ళు ఉంటారని. జనకాదయ అన్నాడు. ఇక్కడ జనకుడు మొదలైనటువంటి వారు రాజులు, గృహస్థులు అయినా జీవన్ముక్తులే. అలాంటి వారు ఉంటారయ్యా అన్నారు. ముక్తి కోసం ప్రయత్నించే మంచి వాళ్ళు కొంతమంది, ముక్తి పొందిపోయి కూడా అందులో ఉన్న వాళ్ళు కొంతమంది. మనం వాళ్ళని పోల్చడం కష్టం. సుఖయోగింద్రుడిని ఎంతమంది పోల్చగలిగారు? అది అయితే యతి ఆశ్రమంలో ఉన్న జీవన్ముక్తులు ఉంటారు. ఈ 4 ఆశ్రమాన్ని దాటిపోయిన వాళ్ళు ఉంటారండి, వారు అవధూతలు. వారికి మరొక పేరు అత్యాశ్రమి. అత్యాశ్రమి అంటే ఆశ్రమాల్ని అతిక్రమించిన వారిని అర్థం, అంటే దాన్ని మించిపోయిన వారిని అర్థం. ఇక్కడ ఇది తెలుసుకోవాలి. ఒడ్డు చేరనివాడు ఒకడు ఉంటాడు, ఒడ్డు చేరినవాడు ఒకడు ఉంటాడు. కానీ చేరనివాడు చేరినవాడు కూడా నదిలో లేదు, అంటే ఇద్దరు పడవలో లేరు. కానీ ఇందులో ఎవరు గొప్ప? చేరనివాడు చేరినవాడు. చేరినవాడు వీడు చేరనివాడు. ఇద్దరు కదలకుండా కూర్చున్నారు, కానీ ఇద్దరు ఒకటి అనొచ్చా? అనకూడదు. వాడు చేరినవాడు, వీడు చేరనివాడు. కనుక వీటిని దాటి వెళ్ళిపోయినవాడు ఎవడో వాడు చేరినవాడు, వాడు ఆరూఢుడు అంటారు. ఆ కాలంలో ఆ స్థితిలో ఆరూఢులై ఉండి కూడా అత్యాశ్రమంలో ఒకరు రమణుల వారు, యథ్యాశ్రమంలో ఒకరు పరమాచార్యుల వారు. తెలుసుకోండి, ఇద్దరు జీవన్ముక్తులు ఆ కాలంలో, ప్రధానంగా బాగా తెలియబడిన జీవన్ముక్తులు. ఎందుకంటే భారతదేశంలో మనకి గుర్తించలేని విధంగా, మన గుర్తింపు అవసరం లేని విధంగా ఎంతమంది జీవన్ముక్తులు ఉన్నారో, ఎంతమంది సిద్ధ పురుషులు ఉన్నారో. ఉండేవారు అని నేను అనలేదు, ఉన్నారని అన్నాం. ఎప్పుడైనా ప్రపంచానికి నిజమైన ఆధ్యాత్మిక వేత్తలు, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే భారతదేశం నుండే లభిస్తుంది. దానికి ఎప్పుడూ కోత ఉండదండి భారతదేశం.
గుర్తించడం గుర్తించకపోవడం మన భాగ్యం, అది మన అదృష్టం కొద్దీ ఆధారపడి ఉంటుంది. కానీ పరమాచార్యుల స్థితి మనం గమనించడం కోసం ఈ విషయాన్ని ప్రస్తావన చేయడం జరుగుతుంది. అదే పరమాచార్యుల వారు అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ సమయంలో సరిగ్గా ఆ ద్వారం దగ్గరికి వచ్చి వాళ్ళు నిలబడి అలా వెళ్ళేట, అంటే వారికి పరస్పరం ఉన్నటువంటి గౌరవం విషయంలో. అంతేకాదు పరమాచార్యులు తన మఠంలో సంప్రదాయాన్ని ఆచారాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. ఆయన ఆచార పాలన గురించి ప్రత్యేకంగా పరిశీలించవలసిందే. ఎందుకంటే సదాచారం లేనిది జ్ఞానం లేదు, భక్తి లేదు, మోక్షం లేదు. ఎక్కడున్నారని చూస్తే అక్కడ గోశాల దగ్గర ఆ గోవు పక్కన ఎక్కడ కూర్చుని పడుకునేవారు, లేదా జపం చేసుకునేవారు. ఆయన ఆచారం అటువంటిదండి. అలాంటిది కొంతమంది రమణుల వారు ఆశ్రమంలో ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ పని చేసి తిరిగి కంచిమఠానికి వస్తే మీరందరూ స్నానం చేసి శుద్ధి చేసుకుని రండి అన్నట్టు పరమాచార్య. వెంటనే వీళ్ళకి ఒక సబ్జెక్ట్ దొరికింది, ఇది తీసుకువెళ్ళి రమణుల వారి దగ్గర చెప్పారు. ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, వాడికి ఎటు ఇటు కూడా భక్తి ఉండదు. ఇలాంటి వాడే చాలా ప్రమాదం. వెళితే రమణులు ఏమన్నారో తెలుసా, అక్కడికి అది సత్యం, ఇక్కడికి ఇది సత్యం అని చెప్పారు. ఇది తెలుసుకోవాలి, అలా చెప్పగలిగారు వాళ్ళు. దీన్ని బట్టి పరమాచార్యులు మనకు బోధిస్తున్నది ఏమిటి? కర్మ గురించి ఆయన బోధించారు. కర్మను ఎప్పుడు విడిచిపెట్టకూడదన్నారు. ఆయన కర్మలకు అతీతమైన సన్యాసాశ్రమంలో ఉన్నారు. అంటే తానే స్థితిలో ఉన్నాడు కాదు, తాను ఎవరికి చెప్తున్నాడు కూడా తెలియగలగాలి. ఆ చెప్తున్న వారికి ఏది సముచితమో అది చెప్పగలగాలి. అలాంటి విజ్ఞానం వారి దగ్గర. అలాగే హిందూ మతం గురించి ఆయన చెప్పిన విషయంలో స్పష్టంగా ఆయన నోట మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఎవరన్నారో కానీ మనందరికి కలిపి హిందూ మతం అని వాడు మనకి మంచి ఉపకారం చేశాడన్నారు స్వామివారు చెప్పినటువంటి మాట. ఒకవేళ అలా లేకపోయి ఉంటే ఎలా ఉండేది చెప్పారు. అంటే మిగిలిన మతాల్లో శాఖలు లేవని కాదు, వాళ్ళు శాఖలుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఒకరిని ఆరాధిస్తారు. కానీ మన మతంలో శాఖలుగా ఉన్నటువంటివి ఎవరికి వాళ్ళు శైవులని వైష్ణవులని జవాబిస్తారు. ఆ కాలంలో మీరెవరు అంటే శైవులము వైష్ణవులము స్మార్తులమని అనేవారు. కానీ ఇవన్నీ మన మతంలో శాఖలే, కానీ అవి మాత్రమే మతం అని చెప్పడానికి లేదు కదా అని చెప్తూ గొప్ప విషయం ఏంటంటే వీటన్నిటికీ కలిపి హిందూ మతం అని పేరు పెట్టడం సమంజసమే అని ఒక మాట అన్నారు. ఎందుకంటే సింధు నదీ తీరంలో ఉన్న వారి విజ్ఞానానికి అంతటికీ సకారం పర్షియా భాషలో హకారంగా పలకబడుతుంది గనక వాళ్ళు హిందూ అన్నారు అని చెప్పించారు. అయితే ఇక్కడ సింధు నదీ తీరం అనగానే మనం తెలుసుకోవాల్సింది సింధు నది ఉంటుంది, దాని తీరంలో మాత్రమే కాదండి. ఋగ్వేదంలో సప్త సింధు అని పేరుంది. సప్త సింధు 7 నదుల గురించి చెప్పారు. అందులో గంగా, శతద్రు, సరస్వతి ఇత్యాది పేర్లు వస్తాయి. ఇవన్నీ సింధులే. మీరు గమనిస్తే మన సనాతన ధర్మంలో ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానములన్నీ ఈ నదీ తీరాల్లో మాత్రమే వచ్చింది పరిస్థితి. కనుక సింధు తీరముల యందు వచ్చినదంతా హిందూ మతం అయితే ఎవరు పెట్టారో మన చరిత్ర వెతికి కొంతమంది ఈ మధ్య బయలుదేరుతున్నారు. మన ధర్మానికి హిందూ మతం పేరు లేదు, తర్వాత వచ్చిందంటే తర్వాత వచ్చి కూడా మంచి పని చేసింది. కాబట్టి హిందూ మతం పేరు మనం చక్కగా వాడచ్చు. తత్పూర్వం ఈ పేరు లేకపోయినప్పటికి కూడా ఈ పేరు కూడా హిందూ మతానికి సమంజసమే, ఇది గమనించుకోవాలి. దీనికి సనాతన ధర్మం వ్యవహారం ఉంది, అది ఎక్కువ వాడుకలో ఇప్పుడు ఉంది అన్నారు ఎవరు? పరమాచార్యులు వారు. ఆ కాలానికే మన సనాతన ధర్మం అని ఎక్కువ వాడేవాళ్ళు. కానీ సనాతన ధర్మం పేరు విశేషంగా కనబడినప్పటికీ కూడా మన ధర్మానికి ఇది అని పేరు లేదు. మిగిలిన వాళ్ళకైతే ఇక్కడ మిగిలిన వాళ్ళకి అని చెప్పేటప్పుడు తక్కువ చేయడం లేదండి. ఒక విషయం చెప్పినప్పుడు మరొక దాంతో పోల్చి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయం యొక్క స్వరూపం స్వభావం తెలుసుకోవడానికి మాత్రమే తప్ప ఇతరులను ఏమి అనడం కాదు. గులాబీ పువ్వు, మల్లె పువ్వు, చామంతి పువ్వు ఉంది. గులాబీ పువ్వు ఎలా ఉంటుందో చెప్పడం, కానీ చామంతి పువ్వు ఎర్రగా ఉండదు, మల్లె పువ్వు ఎర్రగా ఉండదు, గులాబీ పువ్వు ఎర్రగా ఉంటుంది అని చెప్పామనుకోండి, ఆ 2 పువ్వుల్ని నిందించినట్లు కాదు. అలాగే ఇప్పుడు హిందూ ధర్మం ప్రత్యేకత చెప్పడం కోసం మిగిలిన వాటితో పోలుస్తున్నాం. ఎందుకంటే వాటికంటూ ఆ మతం ప్రస్తావన చేయగానే వెంటనే ఆ మతం చెప్పిన వాడి పేరు గుర్తొస్తుంది, వాళ్ళకు పుస్తకం గుర్తొస్తుంది, రెండే కదా. ఇప్పుడు సనాతన ధర్మంలో అలా ఎవరైనా గుర్తొస్తున్నారా అడిగారు పరమాచార్య వారు. చెప్పండి, దీన్ని అంతటినీ ఆవిష్కరించిన ఎవరో ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడా సనాతన ధర్మానికి? చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. ఇతర మతాల్లో చెప్పగానే దాని ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళ పేర్లు చెప్తాం, వారి పేరునే ఆ మతం చలామణి అవుతుంది. ఆ మతం పేర్లు నేను చెప్పగలను, మీ అందరికీ తెలిసినటువంటి. హిందూ మతంలో అలా ఒక వ్యక్తి పేరుందా అని అడిగారు. లేదు కదా. అంటే
ఎందుకు విడిగా చెప్పలేదు అంటే అంతా అదే అయినప్పుడు విడిగా చెప్పడం ఎందుకు అన్నారు. మరి గొప్ప విషయం. పైగా ఇది మహర్షులు తపశ్శక్తితో దర్శించి ఇచ్చినటువంటి జ్ఞానం. అందుకే ఈ సమయంలో నాకు నిర్వచనం గుర్తొస్తుంది, వివేకానంద చెప్పినది. హిందూ మతం అంటే ఏమిటి అనే దాన్ని పాశ్చాత్యులకి ఇంత స్పష్టంగా చెప్పిన వాళ్ళు ఎవరు కనబడరండి. ఇప్పటికీ ఇక్కడున్నందరినీ హిందూ మతం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? దానికి వివేకానంద చెప్పిన ఒక డెఫినేషన్ నాకు ఈ సమయంలో గుర్తొస్తుంది. మీరు అప్రస్తుతం అనుకోవద్దు, పరమాచార్య చెప్పిన వాడికి సరిపోతున్నది. ఏమన్నారో తెలుసా? మహర్షులు తన తపశ్శక్తితో పొందిన అతీంద్రియ ప్రజ్ఞతో, లేదా అతీంద్రియ ప్రజ్ఞకి అంటే మహర్షులు తపశ్శక్తితో పొందిన అతీంద్రియ ప్రజ్ఞకి సాక్షాత్కరించిన శాశ్వత సత్యాల సమాహారమే సనాతన ధర్మం. అంటే ఋషులు ఇచ్చారు కదా, ఋషులు ఇచ్చిన దానికి ఆర్ష అని పేరు. ఈ మధ్య బాధాకరమైన అంశములు ఏంటంటే ఏ పదమును సరిగ్గా పలకలేని వారు హర్ష అన్నారు ఒకరెవరు, చాలా బాధ కలిగింది. ఆ పదం ఇక్కడ వాడకూడదు. ఆర్ష అంటే ఋషి సంబంధమైన అనర్థం. ఋషులు ఇచ్చిన ధర్మం కనుక ఆర్ష ధర్మం. ఇది శాశ్వతమైన సత్యం కనుక సనాతన ధర్మం. సనాతనం అంటే అర్థం శాశ్వతం, ఇది అర్థం. శాశ్వతం అంటే సూర్యుడు తూర్పును ఉదయించడం సనాతనం, గాలి వీచడం సనాతనం, నీరు ప్రవహించడం సనాతనం. మన ధర్మం కూడా అలాంటి సనాతనమే అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయం. ఇది మనం గమనించుకోగలగాలి. అలాంటి సనాతన ధర్మం యొక్క స్వరూపాన్ని చెప్తూ ఇందులో మన మతానికంటూ ఒక పేరు లేదు, ఒక చిహ్నము లేదన్నారు. ఇది గుర్తుపెట్టుకోవడం. మన మతానికి చిహ్నం ఏంటి? తర్వాత ధ్వజాలు చిహ్నాలు మనం పెట్టుకున్నాం, పెట్టుకోవడం తప్పనట్లేదు, కానీ ముందు నుంచి ఉన్నాయనుకోవద్దు అది. అలాగే ఒక రంగు ఒక జెండా మన మతానికి లేదు. మిగిలిన వాటికి రంగులు జెండాలు ఉన్నాయి, కానీ మనకో రంగు మనకో జెండా తెచ్చుకోవాలని తెచ్చుకున్నాం. ఇవి తప్పని చెప్పడం కాదు, అప్పుడప్పటి సమాజ అవసరాల కోసం, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కోసం. అది హిందూ అనేది కూడా లేదు అంటే ఇక్కడి నుంచి హిందూ అనడం మానేస్తామా? ఒకవెను మేము హిందూ దేశంపై దాడి చేసామంటే మన భారతదేశం పేరు హిందూ దేశం కాదులండి అని ఊరుకుంటామా? మరి హిందూ దేశం పేరు పెట్టే దేశం మన దేశం మీదకి వచ్చాడు కనుక హిందూ దేశం అంటే మన దేశం అని అర్థం చేసుకోగలగాలి ఇక్కడ. అలాగే ప్రపంచంలో మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినా మరో దేశం దగ్గరికి మీరు హిందువా అంటే కాదు, సనాతన ధర్మానికి చెందిన వాడిని అంటే వాడికి అర్థం కాదు. కనుక నిన్ను అవతలివాడు ఎలా గుర్తిస్తున్నాడో ఆ గుర్తింపు ప్రకారం నువ్వు వ్యవహరించడం నీ యొక్క ధర్మం. అదే సమాజంలో అది గ్రహించవలసిందే. కానీ ఎన్ని జెండాలు పెట్టుకుని రంగులు పెట్టుకున్నా, ఏ రంగునైనా ఏ జెండానైనా కూడా మనదని చెప్పుకోగలిగిన శక్తి హిందూ మతానికి ఉందండి. ఇక్కడ తెలుసుకోవాలి. అది ఇందులో చూపిస్తున్నారు. కనుక దీని ప్రత్యేకత ఇంత చక్కగా చెప్తూ మతం అంటే ఏమిటో అనే దానికి ఆయన ఇచ్చే నిర్వచనం పరిశీలించాలి. చావు పుట్టుకలని విషచక్రం నుంచి, అలాగే పాపాల నుండి కష్టాల నుండి మనం రక్షించేది మతం అన్నారు. చాలా గొప్ప విషయం. ఇందులో చావు పుట్టుకలని విషచక్రం నుంచి అనే మాట సనాతన ధర్మంలో మాత్రమే చెప్పగలం. అంటే జననం మరణం, మళ్ళీ జననం మరణం, చచ్చుచు పుట్టుచున్ మరణ చర్విత చర్వణులైన వారికి అని విశ్వసించేదే సనాతన ధర్మం. అంతే కదా, జన్మలనే దాన్ని ఒప్పుకునేది సనాతన ధర్మం. అది మళ్ళీ జన్మ పరంపరల్లో పడకుండా ఉండే మోక్షం రావడానికి పనికొచ్చేదేదో అది మతం. లేదా నీకు అంత తెలియకపోతే పాపాల నుంచి కష్టాల నుంచి బయట పెట్టడానికి పనికొచ్చేది మతం అని చక్కటి నిర్వచనాన్ని చెప్పారు ఇక్కడ. పైగా ఇది ఒక ప్రవక్త పేరు మీద, ఒక వ్యక్తి పేరు మీద కాకుండా ఒక ధర్మముగా రావడంలోనే దీని గొప్పతనం ఉంది అని చెప్తూ ఆయన ఒక పత్రిక ఇచ్చినటువంటి సంభాషణలో ఈ విషయాలని చెప్పారు ఇక్కడ. ఇలా చెప్తూ ప్రాచీన కాలంలో అంటే ఇంకా పూర్వకాలంలో చరిత్ర పరిశోధన చేయడం మొదలు పెడితే సనాతన ధర్మం మాత్రమే ప్రపంచం అంతా ఉంది అని గొప్ప మాటని మొట్టమొదట అన్నవారు పరమాచార్య వారు. ఇది గమనించుకోవాల్సింది. ఆయన భారతదేశం నుంచి అడుగు కదపలేదు బయటికి. నేను ఇక్కడ కూర్చునే చెప్పారు. ఆస్ట్రేలియాలో అక్కడున్న పూర్వీకులు అంటే వాళ్ళందరినీ నాశనం చేసి కదా తర్వాత వారు ఆస్ట్రేలియాలో వచ్చారు. వాళ్ళని అబారిజినల్స్ అంటారు. ఇప్పటికీ వాళ్ళకి కొన్ని వలస ప్రాంతాలు ఇచ్చేసి ఉంచారు, అణగదొక్కి ఉంచారు అనుకోండి. వాళ్ళ పూర్వాచారాలు అప్పుడప్పుడు వాళ్ళ కళలను వాళ్ళు ప్రదర్శిస్తుంటారు. వాళ్ళకంటూ కొన్ని అలంకారాలు ప్రదర్శనలు ఉంటాయి. అందులో వాళ్ళందరూ ఒక నాట్యం చేస్తున్నప్పుడు వాళ్ళ నుదుటి మీద మూడవ నేత్రం చిత్రించడాన్ని పరమాచార్య వారు పేర్కొన్నారు. అంటే వాళ్ళు విభూది లాంటిది రాసుకుంటారండి.
మనకు అచ్చం భస్మోజ్వలనం అని చెప్పింది అక్కడ కనబడుతుంది. కనుక ఆస్ట్రేలియాలో కూడా శివనాట్యం గురించి ఉంది. ఇది మీకు తెలుసుకోవాలంటే స్పెన్సర్ అండ్ గిలెన్ అని ఇద్దరు కలిసి నేటివ్ ట్రైబ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా అనే గ్రంథంలో రచించారు. అక్కడ ది శివ డ్యాన్స్ అని 621 పేజీలో రాశారు చూడండి అన్నమాట. అంటే ఈయన మరి వేదాంతములు గమనించడమే కాదు, చారిత్రక విషయాలు చెప్పడం ఒకటి. అలాగే ఆయన కాలిఫోర్నియా కపిలారణ్యం అంటూ సహేతుకంగా రుజువు చేసిన విషయాలు ఉన్నాయండి. ఆ జాడలు కనబడుతుంటాయి. కనుక ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏమున్నదో చరిత్ర చెప్పడం ఒకటి. అలాగే విజ్ఞాన శాస్త్రవేత్తలు ఆయన వద్దకు వచ్చేటప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవారట. ఆ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశములను ఆయన ప్రస్తావించారు. ఆ ప్రస్తావిస్తూ వాటి మూలాలు అక్కడ ఉంటాయి అని చెప్తూ ఉంటే వారు పరిశోధించేవారు అక్కడ. అంటే తమ పరిశోధనలకు అవసరమైన అంశమును పరమాచార్యుల వద్దకు వచ్చి వాళ్ళు స్పష్టం చేసుకునేవారు. అంటే సర్వజ్ఞ అనే మాటకి తగినటువంటి వారిని స్పష్టంగా తెలుస్తున్నది కదా. ఒక ఆయన చెప్తాడు, టిఎన్ రామచంద్రన్, ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఆయన స్వయంగా రాసుకున్న విషయం ఏంటంటే, చరిత్రకు సంబంధించిన పరిశోధనలు చేసినప్పుడు, ఈ శాసనాల వదిలి పరిశోధన చేసినప్పుడు మాకేమైనా సందేహాలు కలిగితే కామకోటి స్వామివారి సహాయంతో సందేహాలు పోగొట్టుకోగలిగేవన్నారు. ఇది చారిత్రకమైన విషయం. చిత్రం ఏంటంటే గణితం, జ్యోతిషం మొదలైన విషయాల్లో కూడా ఆయన చెప్పిన విషయాలు ఆశ్చర్యంగా ఉంటుంది. భాస్కరాచార్యులు అని ఆయన గణితంపై చాలా విశేషమైన గ్రంథం లీలావతి గణితం వినుంటారు. ఈ పేర్లు ఎందుకు తెలుసుకోవాలంటే ముఖ్యంగా నాకు ఇక్కడ యువత చాలా మంది కనబడుతున్నారు. ఇతర దేశాలు సైన్స్ అనే మాటను చెప్తూ శాస్త్రాలు ఆవిష్కరించడానికి పూర్వమే భారతదేశంలో అనేక శాస్త్రాలు అభివృద్ధి చెందాయి తెలుసుకోవాలి. అన్ని వేదాల్లో ఉన్నాయిషా అని వెక్కిరించడం కాదు, ఉన్నాయి. ఎలాగూ రుజువు చేద్దాం పదండి. ఎన్నెన్ని ప్రాచీన శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రంపై ఎన్ని గ్రంథాలు ఉన్నాయి. ఖగోళం, అసలు ఖగోళం అనే మాట పుట్టిందే మన సంస్కృతిలో కదా. భూమి గుండ్రంగా ఉందని మొట్టమొదటి చెప్పిన వాడే భారతీయుడు. మర్చిపోతామా? ఆర్యభట్టు. బాధాకరమైన అంశం ఏంటంటే భారతదేశం యొక్క ప్రాచీనమైన గ్రంథం ఏది బయటపడ్డా వెంటనే తొక్కిపట్టే ప్రయత్నాలు కొన్ని శతాబ్దాల నుండి జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ దేశం గొప్పతనం బయటకు రాకూడదు, ఈ సంస్కృతి గొప్పతనం బయటకు రాకూడదు. వాళ్ళు పాలించేటప్పుడు ఎలాగూ బయటకు రానివ్వలేదు. వాళ్ళ పాలన పూర్తయిన తర్వాత మన బుద్ధుల్ని వాళ్ళకి దాస్యం చేయించి తెలియనివ్వకుండా చేశారు. ఇప్పటికీ తెలియటం లేదు. ఇప్పుడిప్పుడే తెలుసుకో ప్రయత్నం చేస్తున్నాం. ఐకేఎస్ లాంటి గొప్ప పథకాలు పెట్టి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మొదలైన తీసుకొచ్చి ఇప్పుడు మనల్ని ఆలోచించి చెప్పడానికి అవకాశం లభించినందుకు మనం సంతోషిస్తాం. దీని గురించి ఆనాడు చెప్పిన మహానుభావులైన అంటే విజనరీ దృష్టి చూడండి. ముందే ఆ దృష్టి ఒకటి మన ధర్మానికి రక్షణ కల్పించడం రాజ్యాంగం ద్వారా చేయడమే కాకుండా ఆనాటి మేధావులను ఆలోచింపజేశారు. ఇది ముఖ్యమైన అంశం. ఒక మహానుభావుడి ప్రయోజనాల్లో ఆనాటి వివిధ రంగాల మేధావులను ఆలోచింపజేయాలి. వాళ్ళు పాశ్చాత్యులైనా కానివ్వండి, వారు వచ్చినా వారితో మాట్లాడేవారు. ఒక ఆయన వచ్చి అంత ఇంటర్వ్యూ కోసం సమయం దొరుకుతుందా అని వెతికితే ఆయనతో 4 గంటలు మాట్లాడేటండి. పైగా మాట్లాడేటప్పుడు సమయం మాకు ఎంత ఇస్తారు ఏమిటి అని ఒక ప్రశ్న వేస్తే ఒక ప్రశ్న కాదు, నువ్వు రాసుకున్న ప్రశ్నలన్నీ చదివే తర్వాత నేను చెప్తాను. మొత్తం ప్రశ్నలన్నీ చదివేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మర్చిపోకుండా ప్రతిదానికి సమాధానం చెప్పారండి ఆ మహానుభావులు. ఎందుకు వారికి చెప్పారు అంటే వారి ద్వారా ప్రపంచానికి అంతరికి తెలియాలి. పైగా ఎవడో పాశ్చాత్య దేశం నుంచి వస్తే మీ చోట ఫలానా విషయం ఉంది అక్కడ తెలుసా అని అడిగారు. అతనికి కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నట్టు తెలియదు. ఇక్కడున్న ఆయనకి అక్కడికి ఎలా తెలుసు? ఇలాంటి సమయంలో ఆశ్చర్యపోయి మళ్ళీ వచ్చిన శంకరులను దండ పెట్టడానికి ఇదే కారణం. ఇలా వారు చూపించినటువంటి విషయాల్లో ఆ సర్వజ్ఞ అనేటువంటి విషయంలో ఎన్ని అద్భుతమైన తర్క వ్యాకరణ మీమాంసాది శాస్త్రములు మాత్రమే కాదు, గణిత శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఖగోళ శాస్త్రం మర్మాలు కూడా చెప్పేవారు ఆయన. ఇది ఒకటి ఆశ్చర్యకరమైన విషయం. అది విజ్ఞాన సంబంధమైన అంశంలో గణిత శాస్త్రం గురించి ఆయన చెప్తూ ఈ భాస్కరాచార్యులు రాసిన లీలావతి గణితంలో ఒక శ్లోకాన్ని ఆయన ఉటంకించి ఆ శ్లోకానికి భాష్యం చెప్తూ అందులో అద్వైతం ఎలా ఉందో వివరించారండి. ఇది చాలా గొప్ప అద్భుతమైన అంశం. ఆ శ్లోకం వివరించి దాని ద్వారా అద్వైతం ఎలా ఉందో చెప్పినటువంటి విషయం కనబడుతుంది. అదేవిధంగా అప్పట్లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఉంది, చాలామంది పెద్దవాళ్ళకి ఇక్కడ తెలిసి ఉంటుంది. 1964లో డాక్టర్ ఎస్ రామన్ అనేటువంటి వారు వచ్చి వారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి.
అవి ఇప్పటికీ మనకు తెలుసుకోవాల్సిన విషయాలని కనబడతాయి. ఇద్దరు విషయాలు నాకు అలా కనబడుతుందండి. ఒకటి రామకృష్ణ పరమహంస, వివేకానంద, పరమాచార్య. వాళ్ళ గ్రంథాలు చదివితే నేటి యువతికి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు, ఆ మాటలే తిరిగి చెప్తే చాలనిపిస్తుంది. అందులో ఆయన చెప్తున్నది విషయం ఏంటంటే, భారతదేశంలో ఇప్పుడు వస్తున్న ఆధునిక పోకడల వల్ల మతం దెబ్బతింటుందా అని ఒక ప్రశ్నగా ఆయన చెప్తూ, మతం దెబ్బతినదు, మతం యొక్క ప్రభావం భారతదేశంలో ఎప్పుడూ ఉంటుంది. మీకు కావాలంటే మనకి ఇప్పుడు స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా, అంటే ఇది 64 ఇంటర్వ్యూ, స్వతంత్ర పూర్వకాలాన్ని చూశారు, స్వతంత్రం తర్వాత 64, అంటే ఎన్ని తరాలు చూశారో ఆయన ఆలోచించండి. అప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే, భారతీయుల్లో భౌతిక దృక్పథం పెరుగుతున్నట్టు కనబడినప్పటికీ ధర్మం యొక్క ప్రభావం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 100కు 100 పాళ్ళు మనలో ఆ ధర్మ సంస్కారం జీర్ణమై ఉన్నది. ఇది విషయం రాజ్యాన్ని పాలించే నాయకులు ముందు తెలుసుకోవాలన్నారు. ఇది ఆ రోజుల్లో చెప్పినటువంటిది. కానీ ప్రజల్లో ఉన్న పాతుకుపోయిన ఈ ధర్మం గురించి రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. ఒక్క కుంభమేళా లాంటి ఉత్సవం జరిగితే చూడండి, భారతదేశంలో అందరూ అక్కడ సమకూరుతారు. అంటే ధర్మ విషయంలో భారతీయులందరి ఎలాంటి హృదయం ఉందో తెలుసుకోండి. అయితే ఇక్కడ బాధాకరమైన అంశం ఏమిటంటే, ఇక్కడ వారి మాటలు చెప్తున్నారు. ఇక్కడ స్పష్టంగా సామ్యవాదం, లౌకిక రాజ్యాంగం, దీన్ని మన సోషలిజం, సెక్యులరిజం అంటారు. ఇక్కడ ఇవి కేవలం హిందువుల మీద మాత్రమే బలవంతంగా మోపుతున్నారు రాజకీయ నాయకులు అని ఆ రోజుల్లో చెప్పారు ఆయన. అవునో లేదో మీరు పరిశీలించండి. ఈ విషయంలో ఇప్పటికీ మనం కళ్ళు తెరుచుకోగలుగుతాం. ఇంకోటి అంటున్నారు ఆయన చెప్పిన మాటలే యథాతథంగా ఇక్కడ వెర్బాటం అంటారు కదా, అలాగే చెప్పడం జరుగుతుంది. అల్పసంఖ్యాక ప్రజల విషయంలో మతపరమైన హక్కులకి వాళ్ళకి ఎక్కడ భయం కలుగుతుందో అని చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. కానీ అధిక సంఖ్యాకుల విషయంలో మాత్రం ఆ జాగ్రత్త ఉండదు. ఈ మత విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది, వారి మతాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మాత్రము దూరంగా ఉంటుంది. ఈ మత విషయంలో మాత్రం శాస్త్ర ప్రమాణం మొదలైనవి ఉంటాయే, అవి తెలియకుండా వాళ్ళ చదువుకున్నటువంటి లా ప్రకారంగా జడ్జిమెంట్ ఇవ్వడం తప్పు కాదా అని అడిగారు ఆ రోజుల్లోనే. తెలుసుకున్నారు. ఇది అయోధ్య తీర్పు నుంచి అన్నిటికీ వర్తిస్తుంది. ఆఖరికి శబరిమలపైకి ఎవరు వెళ్ళాలి అనే దాని విషయంలో కూడా వాళ్ళు అన్నన్ని కేసులు మూలుగుతూ ఉంటే వేటికి జడ్జిమెంట్ తొందరగా ఇవ్వకుండా ఒక దీనికి మాత్రమే తొందరపడి సనాతన ధర్మానికి విరుద్ధంగా ఇవ్వడం ఏమిటి? ఆ తొందరపాటు తగదు. ఈ విషయంలో మీ జోక్యం ఏమిటి? ఎందుకంటే ఆలయం వెనకాల ఒక శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్ర నియమాలు పాటిస్తున్నప్పుడు దాని విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే ఆ శాస్త్రమును అనుసరించిన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పిన మఠములు మొదలైనవి తీసుకోవాలి, కానీ వారు నిర్ణయం తీసుకుంటారా? అది ఇతర మతం విషయంలో ప్రశ్నించి వారికి అందరికీ ఎందుకు ప్రవేశం ఉండదు ప్రార్థనా మందిరాల్లో, వారి స్త్రీలను ఒక విధంగా పురుషులను ఒక విధంగా ఎందుకు చూస్తారు అని ప్రశ్నిస్తే మాత్రం మత విషయాల్లో మేము జోక్యం చేసుకోమని చెప్తారు. కనుక ఇది కేవలం వీరి మీద రుద్దుతారా అని ఒక విషయం చెప్పారు. అలాగే చిట్ట చివరికి కుటుంబ నియంత్రణ విధానానికి సైతం హిందూ సంఘమే గురవుతోంది అన్నారు. ఏంటి, అధిక సంతానం కలగాలి, సంతానానికి విచ్ఛిత్తి కలిగించకూడదు అనేటువంటి ధర్మసూత్రం సనాతన ధర్మంలో మాత్రమే లేదా? వాళ్ళ ధర్మంలో అయితే తప్పు అంటే మన ధర్మంలో కూడా తప్పే, కానీ మన ధర్మంలో తప్పు కాదని భావన కల్పించి కుటుంబ నియంత్రణ విధించింది ఎవరికి? హిందువులకు మాత్రమే. వీళ్ళు వెర్రితనంతో వెంటనే దానికి అంగీకరించింది హిందువులే, ఇతరులు అంగీకరించలేదు, వాళ్ళకి మినహాయింపులు ఇచ్చారు. ఈ విషయం చెప్తుంటున్నారు. ఇప్పటికే ఇటీవల దేశంలో హిందువుల సంఖ్య 100కు 3 వంతులు తగ్గింది, ఇతరులు 100కు 5 రెట్లు పెరిగింది. పరిశీలించండి ఆయన చెప్పిన మాట, అప్పటి లెక్క ప్రకారంగా ఆయన చెప్పినటువంటి మాట. అందుకే వారి అంటే ఆ మతం వారి యొక్క సాంఘిక మత వ్యవస్థల్ని సంస్కరించే సాహసం మీకు లేనప్పుడు కేవలం హిందూ మత మూలఛేదం చేయడానికి మీరు సిద్ధపడుతున్నారే, ఇది తగున. అది రాజకీయవేత్తల మతరాహిత్య విధానం అంటే మత ప్రసక్తి లేని పాలన కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది అనడం తప్పు కదా అని మొదట ప్రశ్నించిన పీఠాధీశ్వరుడు పరమాచార్యులు వారు తెలుసుకోండి. కనుక ఈ పాక్షిక విధానాన్ని ఆయన ఆ రోజుల్లోనే ఎత్తి చూపించారు ఇక్కడ. అందుకే ఇప్పుడు కావలసింది హిందువులు ఏకీభవించవలసిన అవసరం ఉంది అని చెప్పినటువంటి మహానుభావులు వారు ఇక్కడ. ఇది గమనించవలసిన విషయం ఇక్కడ. పైగా బ్రిటిష్ వైస్రాయ్లో మొదలైనటువంటి వారు చేసిన నిర్ణయాలన్నీ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగానే చేశారు తప్ప
సనాతన ధర్మానికి సరైన విధంగా చేయలేదనే విషయాన్ని కూడా చూపించారు. దాన్నే తర్వాత పాలకులు కూడా అనుసరిస్తున్నారని స్పష్టం చేశారు. మరొక విషయం ఏంటంటే, ఆ రోజుల్లో శైవ వైష్ణవ మొదలైన వాటన్నిటి మధ్య సమన్వయం సాధించిన మహానుభావులు పరమాచార్యులు వారు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలంలో మరింత మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. ముఖ్యంగా ఆ రోజుల్లో భద్రాచలం ఆలయ పునరుద్ధరణ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దానికంటూ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీలో ప్రభుత్వం తరపున ఒకరు ఉన్నారు. దానితో పాటు వరదాచార్యులు అనే మహాపండితులు అందులో ఉన్నారు. వీరందరూ కలిసి ఆలయ పునరుద్ధరణ సమయంలో గర్భాలయం మార్చాలా అని ఒక మీమాంస వచ్చింది. మార్చవచ్చిన కొందరు, మార్చకూడదని కొందరు చర్చ చేసుకున్నారు. అయితే అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, పరమాచార్యుల వారు ఏది నిర్ణయిస్తే అది చేస్తా ఉన్నారు. అప్పుడు పరమాచార్యుల వారు ఏమన్నారంటే, రామదాసు గారి కాలంలో గర్భాలయం ఎలా ఉన్నదో ఆ కొలతలు మార్చకుండా మిగిలినవన్నీ చేయవచ్చు అని చెప్పారు ఆయన. దానితో మళ్ళీ భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. వరదాచార్యుల వారికి చాలా కోపం వచ్చింది నిర్ణయంతో. ఇంకో మాట కూడా అన్నారు, ఇది వైష్ణవ సిద్ధాంతం ప్రకారం నడుస్తున్నటువంటి ఆలయంలో స్మార్తాచార్యుల నిర్ణయం ఏమిటి అన్నారు. కానీ పరమాచార్యుల నిర్ణయమే ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అయిపోయింది. అంటే ఇలాంటివి అప్పటి నుంచి కొన్ని ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సరే, వరదాచార్యుల వారు పెద్దవారు అయిపోయారు. ఆరోగ్యం పెద్దరికం వల్ల దెబ్బతింది. ఆయన అవసాన కాలం డాక్టర్లు ఇంకెక్కువసేపు ఉండరు, ఎక్కువ కాలం కాదు, ఎక్కువసేపు ఉండరు అనగానే ఆయన్ని మంచం మీద తీసి భూసేనం కూడా చేయించారు. కొంతసేపు అడిగా ఆయన లేచారు. లేచి మళ్ళీ స్వస్థతలోగానే మంచం మీద తీసుకొచ్చారు. మళ్ళీ డాక్టర్లు చూసారు, ఏం ఆశ్చర్యమో కానీ మరణగండం దాటిపోయిందని. తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఆ సమయంలో పరమాచార్యులు దర్శనమైంది. ఆయన నాకు అభయం ఇచ్చారు. నువ్వు ఇంకా జీవిస్తావు నాయన అన్నారు. నేను జీవించాను అని అప్పుడు పరమాచార్యుల వారికి భక్తి కలిగింది. ఇది కూడా ఇవన్నీ రికార్డెడ్ అంశములు మీకు చెప్పడం జరుగుతున్నాయి, కానీ టాటాలు నేను చెప్పట్లేదు. అంటే ఇలా జరిగింది టాటాలు. అలాగే ఆ రోజుల్లో మరొక గొప్ప విషయం ఏంటంటే, అహోబల పీఠాధీశ్వరులు, అప్పటి అహోబల పీఠాధీశ్వరులు తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన దగ్గర అనేక మంది పెద్దలు ఉంటూ ఉంటారు కదా. వారికి ఒకసారి రంగనాథ స్వామి స్వప్నంలో కనబడి, శ్రీరంగంలో ఉన్నటువంటి గోపురం, రాజగోపురం ఏదైతే ఉన్నదో అది దెబ్బతింది, దాన్ని పునరుద్ధరణ చేయాలని రంగనాథ స్వామి చెప్పారు. కనుక నీ జీవిత కాలంలో జరగాలని స్వామి ఆదేశించాడు, ఇది జరగాలి అని ఆయన కోరుకున్నట్టు. చిత్రం ఏంటంటే, ఆ కబురు పరమాచార్య గారికి చేరింది. అక్కడి నుంచి వచ్చి దానికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి చూపించారు. అప్పుడు పరమాచార్యుల వారు ఇది తప్పకుండా జరగాలి అని చెప్పి కాంచీపీఠం తరపు నుంచి దానికి ప్రధానంగా విరాళములు ఇవ్వడమే కాకుండా ఆ భక్తులుగా కొంతమంది విరాళాలు ఏర్పాటు చేశారు. ఇది కూడా గమనించవలసిన అంశం ఇక్కడ. అది పీఠం ఉద్ధరింపబడాలి. అంతేకాదు, ఆ జియ్యర్ గారికి చెప్పండి, వారు జీవించిన కాలంలోనే పూర్తిగా ఉద్ధరణ చూస్తారు అని. అయితే అప్పుడు లెక్క తీసుకొచ్చారట. సిమెంటు మొదలైన వాటితో చేస్తే అయ్యే ఖర్చు తక్కువ, రాతితో చేస్తే అయ్యే ఖర్చు ఎక్కువ. ఆ జియ్యర్ గారు రాతితోనే జరగాలి అని కోరుకున్నారు. ఇక్కడ అలాగే జరుగుతుంది, మీరు దాన్ని చూస్తారు అని చెప్పారు. అప్పటికి 80 ఏళ్ళు దాటిపోయి. కానీ పరమాచార్యుల ఆశీర్వచనం మాత్రమే కాదు, అది జరగడానికి వారు చేసిన కృషితో శ్రీరంగనాథుడి యొక్క రాజగోపురం తిరిగి పూర్ణ రూపాన్ని స్వీకరించింది. ఇలాంటివన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే, మొత్తం సనాతన ధర్మాన్ని ఎలా చూడాలో చూపించారు ఆయన. అంటే శైవ వైష్ణవ ఇవి శాఖలు మాత్రమే. దానికో మాట అన్నారు, ఏమంటే శైవ మతం వేరు, వైష్ణవ మతం వేరు. ఏదో వాళ్ళెవరో తొందరపడి అన్ని కలిపి హిందూ మతం పేరు పెట్టేశారు. కానీ అవన్నీ కలిపి హిందూ మతం ఎలా అవుతాయి? ఏ మతానికి ఆ మతం వేరుగా కనబడుతోంది కదా. ఇప్పటికీ కూమర్స్ చేసేవారు ఉన్నారండి. హిందూ మతం అంటే ఒక మతం కాదు, బోల్డ్ మతాలు ఉన్నాయి. శైవమని వైష్ణవని కొట్టుకోవడం వాళ్ళ స్వభావం. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు కానీ అన్నవాళ్ళు ఉన్నారు. వాటికి జవాబు చెప్పగలిగే శక్తి మనకి తగ్గింది అనిపిస్తుంది. కానీ గొప్ప మాట చెప్పారు పరమాచార్య గారు. శైవం వైష్ణవం వాళ్ళ ఆళ్వారులు, వీళ్ళ నయనారులు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఇదంతా కలిపి ఒకే మతం ఎలా చెప్పాలి అంటే, వీళ్ళందరూ గౌరవించే గ్రంథం వేదం. వేదాన్ని గౌరవిస్తారు. వేదం వీళ్ళందరికీ ప్రధానమైనటువంటిది. ఆ వేదం నుంచి వచ్చిన పురాణాలను మీరు గౌరవిస్తారు. ఆ తర్వాత ఎవరి శాఖలు వారికి ఉన్నప్పటికీ కూడా అందరికీ ఒకే గ్రంథం ప్రమాణమైనప్పుడు, దానిలో చెప్పిన సనాతన ధర్మంలో ఉన్న వర్ణాశ్రమ వ్యవస్థ వీళ్ళందరూ ఆమోదిస్తున్నప్పుడు అందరూ ఒకటిగాక ఏమవుతారు అని
హిందూ మతం ఏకత్వాన్ని వేదంతో ముడిపెట్టి చూపించాడు ఏం చేసిన గొప్ప విషయం. అచ్చం శంకర్లు చేసిన పని ఇదే. వేదం వేదాంతం ఈ రెండు ప్రధానంగా చూపించి అవైదిక మతాలన్నీ పక్కకి తీసేశారు. వేద మతంలోనే పరస్పర వైషమ్యాలు పోగొట్టారు. ఎవరు? జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. మళ్ళీ కాలగతిలో వైషమ్యాలు వచ్చినప్పుడు అలా తొలగించి ఏకం చేసి అద్భుతంగా ఈ సమన్వయం చేసినటువంటి మహానుభావులు పరమాచార్యులు వారు. ఆయన ఏ ఏకత్వాన్ని చూపించారో దాన్ని మనం గౌరవించాలి. ఈ సమయంలో ఆయన చేసిన మహోపకారం మరొకటి ఏమిటంటే, అద్వైతం మతం అంటే అద్వైతం సిద్ధాంతం, అదొక తత్వం. అందుకే ఇతర మతాల్లో వారి మతాలు చెప్పినప్పుడు రిచువల్స్ పాటిస్తే చాలు. మన మతంలో కేవలం మతం ద్వారానే మోక్షం రాదు, తత్వము ద్వారా మోక్షం ఇస్తుంది. మతం తత్వం వైపు తీసుకెళ్తుంది అన్నారు. అంటే తత్వం మన మతంలో ఒక ప్రధాన భాగం. ఆ మతంలో చెప్పే రిచువల్స్ నీకు ఏకాగ్రత కల్పించడానికి, చిత్తాన్ని విచారణ చేయడానికి, శుద్ధం చేయడానికి పనికొస్తాయి. అక్కడితో ఆపదు. మిగిలిన వాటితోనే నువ్వు ఆ ఫలానా వారిని విశ్వసించి ఫలానా వారిని ఆరాధిస్తే చాలు మోక్షం అంటాం. ఇక్కడ అలా చెప్పట్లేదు. ఫలానా వారిని అంటే పరమాత్మని ఈ విధంగా విశ్వసించి దేవతని ఆరాధన చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి తర్వాత జ్ఞానము, జ్ఞానము తర్వాత కైవల్యం. అంటే కైవల్యం దేనివల్ల వచ్చింది? జ్ఞానం ద్వారా. ఇలా ఆయన చెప్తారు. ఈ చెప్పడంలో ఆయన మాటలు విన్నాక విష్ణుభక్తి మనలో ఉంటే విష్ణుభక్తి మహావిష్ణుభక్తిగా మారిపోతుంది. శివభక్తి కానీ మనలో ఉంటే శివభక్తి పరమశివభక్తిగా మారిపోతుంది. దేవీ భక్తి ఉంటే పరమదేవీ భక్తులు అయిపోతాం. అది గొప్ప విషయం. అంటే సనాతన ధర్మంలో ఎందులో మనం ఉన్నామో దానిలో పరిపూర్ణలు చేయడానికి పరమాచార్యుల మాటలు మనకు వస్తాయి. ఇది తెలుసుకోవాలి. దీనికి సంబంధించి ఒకానొక సంఘటన చెప్పాలి. వారు ఒకసారి ప్రసంగిస్తూ ఉండగా ఒక ఆయన వైష్ణవుడు, శ్రీ వైష్ణవుడు ప్రవచనం విని మర్రోజు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి విభూతి రేఖలు పెట్టుకొచ్చేటాడు. ఇన్ని వేల మంది ఆయన చూస్తూ ఆ రోజు దగ్గరికి రాగానే, నిన్న నువ్వు ఊర్ధ్వపుండ్రములు ధరించావు, ఇవాళ తిరియక్ పుండ్రాలు ఎందుకు ధరించావు అన్నారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అలా వచ్చాను, కానీ మీది విన్న తర్వాత అద్వైతం ఇవన్నీ గొప్పవని తెలిసిన తర్వాత ఇలా మారేనండి అన్నారు. ఇక్కడ అద్వైతం గొప్పదని తెలుసుకున్నాక నీ పరంపరను నువ్వు వదలక్కర్లేదు, అది చెప్పారండి. ఇలా ఎవరండి చెప్పగా? నీ పరంపరను నువ్వు పాటించు, అద్వైతమైన జ్ఞానాన్ని పొందు, తప్పేముంది? కనుక నీ విష్ణుభక్తి నువ్వు నిలబెట్టుకోవాలంటే శివాదుల్ని కించపరచాల్సిన అవసరం లేదుగా. నీ శివభక్తి నిలబెట్టుకోవాలంటే విష్ణువుని కించపరచాల్సిన అవసరం లేదుగా. అదే మొదలైపోతే పరస్పరం ఇద్దరు శత్రువులు హిందూ మతంలోనే తయారవుతారు. కనుక కలిసి ఉండడానికి ఏకత్వాన్ని ఎంత చక్కగా ఆయన ప్రబోధించారో చూడండి. అది ఎప్పుడైనా కూడా ధర్మాన్ని కలిపి ఉంచేవాడే జగద్గురు అవుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ జగద్గురు అనేటువంటి విషయము అటు శంకరులకి ఎంత వర్తిస్తున్నదో పరమాచార్యులకు అంత వర్తిస్తున్నది. అందుకే వారు ఏర్పరిచిన ధోరణి ఉన్నదే అది గొప్ప విషయం. ఇవాళ మనం చెప్పుకున్న వీటి సారములన్నీ గ్రహించితే సనాతన ధర్మం యొక్క స్పష్టమైన స్వరూపం మనకి పరమాచార్యుల వల్ల తెలిసింది. ఇవాళ మనం రామాయణం, భారతం ఎన్ని మాట్లాడినప్పటికీ ఆ కలిపి చూడగలిగేటువంటి ఒక విషయం. అలాగే సనాతన ధర్మంలో ఏవి ప్రమాణం, ఏవి తీసుకుంటే సనాతన ధర్మం అవుతుంది అంటే శృతి, స్మృతి, పురాణం ఇవి ప్రధానం. అలాగే ఆగమములు ఇవి ప్రధానంగా తీసుకోగలరు. అలాగే తంత్రశాస్త్రాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా అది వేద సమ్మతమైన స్వీకరించాలి అని చెప్పి ఒక చక్కని ధోరణిని ఏర్పరిచి దీనిలో ఉన్న సాత్విక తాత్విక తత్వాన్ని కూడా ప్రబోధించి ఒక స్పష్టమైన రూపం ఏర్పరిచి దీని సముద్ధరణకి వారు చేసిన కృషి అంతా ఇంత కాదు. ఇలా ఎన్నెన్ని చేశారు. తద్వారా మనం ఏం నేర్చుకోవాలి చెప్పుకోవడానికి ఇక మనకు 2 రోజులు వ్యవధి ఉన్నది. ఇక ఆయన వేదోద్ధారకుడు. ఎలా వేదోద్ధరణ చేశారో రేపు మనం చెప్పుకుందాం. పరమాచార్యులు గాని లేకపోయి ఉంటే వేదం ఇవాళ ఇంతమంది వేద పండితులతో శోభిల్లేది కాదు, ఇందులో సందేహం లేదు. కనుక వేదానికి వారు ఏం చేశారు అనేది మనం తెలుసుకోవలసినటువంటి బాధ్యత మనకున్నది. అందుకే ఆ వేదోద్ధారకుడిగా జగద్గురు ఎలా కనబడతారో అనేది రేపు ప్రారంభించుకుంటూ మిగిలిన ఆయన ఏం చెప్పిస్తారో రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర.